నీ చేత భూవదిని నిందలేసేరు పైసుంటే పరమాత్ముడు అంటూ పొగిడేరు. ఆహా ఓహో అంటారు బంధాలు ఏమాయరా. కానీ నాకు అన్నం పెట్టినప్పుడు ఈ ఫీల్డ్ ఎందుకు ఏం చేయను, నాకు ఒక టాలెంట్ ఉంది, నన్ను ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. నా ఆకలి తీర్చని ఈ పాట బతికేందుకు అలాంటి సమయంలో నన్ను చెప్పడమే గొప్ప అని రాదు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చావు పరిష్కారం కాదు, మార్గం వెతుక్కోవాలి ఫస్ట్. రుద్రమాదేవిని చూస్తున్నట్టుంది డైలాగ్. మీకు విజువలైజేషన్ అని వచ్చినప్పుడు ఆ పాట వాళ్ళకి ఇచ్చినప్పుడు సేమ్ అలాగే తీయకపోతే మీకు ఏమైనా ఫీల్ అవుతారు ఎప్పుడైనా? సో నేను దాన్ని డిస్టర్బ్ చేద్దాం. నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా. లక్ష్మీపురం పాపం అని ఆ భాగ్యవతను మాట్లాడుతున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. పాట పాడడం ఒక ఎత్తు అయితే రాయడం ఇంకొక ఎత్తు. రాసే దాన్ని బట్టే పాట హిట్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు. సో అలాంటి వెరీ టాలెంటెడ్ పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసుర బాలు గారు అంటే మీ అందరికీ తెలుసు. ఆయన పాటలు ఎక్కడో ఒక చోట పాడినవి కానీ రాసినవి కానీ ఎక్కడో ఒక చోట మీ మైండ్కి టచ్ అయిపోయే ఉంటాయి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు కాబట్టి అసలు అంత డెప్త్గా ఎలా రాయగలుగుతున్నారు, సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనం అయితే మాట్లాడతాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. యా, అసుర అంటే అసలు ఆ పేరు వినగానే మాకు ఒక అంటే అసుర రావణ అసుర అసుర ఆ టైప్లోనే మీ గెటప్ కూడా ఉంది, హెయిర్ బియర్డ్ అంతా. అంటే దానికి సింబాలిక్గా మీరు ఇలాగే ఉంటారా లేదంటే జనరల్గా మీ స్టైల్ ఇదేనా? లేదా జనరల్గా మా స్టైల్ ఇట్లానే, బట్ క్యారెక్టర్కి తగ్గట్టుగా. అప్పుడు అంటే నేను రాసే పాటలు కూడా కొద్దిగా డిఫరెంట్గా, వైవిధ్యం కొద్దిగా డిఫరెంట్, నన్ను నేను ఒక డిఫరెంట్ జోనర్లో ప్రజెంటేషన్ చేసుకోవాలనుకున్నా కాబట్టి మాత్రం అలాగా అంతే. యా, జనరల్గా ఈ పాటలు రాయడం ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచేనా? స్కూల్ లైఫ్ నేను 7th ఉన్నప్పటి నుంచి రాస్తాను. 7th అప్పటి నుంచి బాగా పట్టుంది పాటలు. ఓకే, అంటే రాయాలన్న మోటివ్ ఎలా వచ్చింది? కొంతమంది డైలాగ్ డెలివరీ రాస్తారు, కొందరు సాంగ్స్ రాస్తారు, కొందరు స్క్రిప్ట్లు రాస్తారు. బట్ మీరు సాంగ్స్కి మోల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటి? గాయపడిన ప్రతి హృదయం ఏదో ఒక రకంగా స్పందించాలని కోరుకుంటుంది. 7th క్లాస్లో గాయపడ్డారా మీరు? జస్ట్ జోక్స్ పాట. ఓకే, గాయపడిన ప్రతి హృదయం స్పందించాలనుకుంటుంది. ఎలా స్పందించాలని అంటే నేను కలం ద్వారా స్పందించాలనుకున్నాను. ఓకే. 7th క్లాస్లోనే నేను ఎందుకు కలం ద్వారా ఒక రచన ద్వారా బయటికి రావాలనుకున్నాను, ఎందుకు రాయాలి అనుకుంటున్నాను అని అంటే, ఎందుకు అంత గాయపడ్డాను అని మీరు అన్నారు కదా. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అనేది నేను ఫేస్ చేసిన కాబట్టి. ఓకే. సో మేము ఊర్లో ఉన్నప్పుడు లైక్ ఈ కుల వ్యవస్థలు ఇలాంటివన్నీ నేను చూసిన వ్యక్తిని స్కూల్ లైఫ్ నుంచి. అండ్ దూరం ఉండడం ఇవన్నీ చూసి ఇది ఎందుకు ఇలా అని ఇప్పుడు కాదు, నాకు అప్పుడే మొదలైంది. ఆ ఏజ్లో ఎవడైనా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటారు, ఏదో సరదాగా తల్లిదండ్రుల కాలక్షేపంలో బతుకుతారు. బట్ నేను అట్లా కాదు. లైక్ మా ఫాదర్ కూడా లేరు అండ్ మాది చాలా లో ఫ్యామిలీ. ఆ పూట తిండి తిని గడిపితే చాలు, చదువుకుంటే చాలు, 10th వరకు చదువుకుంటే చాలు అన్న ఆలోచన. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి సరిగా లేదు, కట్టుకోవడానికి సరే బట్టలు లేకపోయేది. బట్ మా అమ్మ కూలి పని చేస్తూ ఉండేది, మేము పనులకు వెళ్ళే వాళ్ళము. సో అప్పుడున్న పరిస్థితిలో 14 బిఫోర్, తెలంగాణ రాకముందు బిఫోర్. సో అప్పుడు అప్పటికి అన్ని చూస్తుండేవాళ్ళు. నీళ్ళు ఇవ్వాలి, ఒకరి ఇంటికి వెళ్తే మనం నీళ్ళు తాగాలంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళేటువంటి చెంబులతో నీళ్ళు తెచ్చిచ్చిన సంఘటనలు ఉన్నాయి నా లైఫ్లో. ఊర్లో. ఇంకా మీకు ఊరి పేరు చెప్పను, బట్ అట్లా అంత వివక్షత నేను 14 బిఫోరే చూసా స్కూల్ లైఫ్లో. నాది 7th 8th. అంటే అంత ఒక మనిషిని అంత దూరంగా ఉంచే విధానం కానీ, ముట్టుకుంటే మసైపోతారన్న విషయమే కానీ అది నేను చూసా. 7th క్లాస్లో చూసారంటే మీరు ఆలోచించండి. నేను సైన్స్ స్టూడెంట్, బాగా రియలైజ్ ఏదైనా ఉంటే దాన్ని బాగా పరిశీలించి నాకు అప్పటి నుంచే వెళ్ళింది. 7th క్లాస్లో నేను నా డైరీలో రాసుకున్నట్టు అంటే నా స్టేటస్లో వాట్సాప్లో కూడా చూసినా కానీ అట్లుంటాను. నా జననం సాధారణం కావచ్చు కానీ నా మరణం చరిత్ర కావాలి అని రాసుకున్నాను. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు రాసుకున్నది. అంటే నేను సొసైటీ చూసినప్పటికే అంటే ఇట్లా ఉంటుందా, ఒక మనిషికి ఇంత వ్యత్యాసం ఉంటుందా, ఇది మార్చాలి, మనుషులందరూ సమానమే, ఈక్వాలిటీ, దీన్ని నేను ఒక మనిషిగా పుట్టాను కాబట్టి దీన్ని నేను జనాలకు అందించగలగాలి, అప్పుడు ఈ జన్మకు సార్థకం అవుతుంది అని నేను ఆ టైంలో బుక్స్ బాగా చదివి. నాకు ఇప్పటి నుంచి మధ్యలో వచ్చిన అలవాటు కాదు, స్టార్టింగ్ నుంచి కూడా బుక్స్ బాగా చదివేది, సొసైటీని అబ్జర్వ్ చేసేది. మొత్తం ఎలా వచ్చిందో తెలియదు, బట్ చూసేవాను అనమాట. ఇప్పుడు మనం కిరాణా కొట్టు షాప్కి వెళ్ళినా కానీ
వాళ్ళు లైక్ లో కాస్ట్ ఏదైనా ఉన్నారు అనుకో, లైక్ నేను ఫేస్ చేసిన కూడా నేను చెప్తాను. ఏదైనా వస్తువు ఇవ్వాలంటే కూడా దూరం నుంచి ఇచ్చే సిచ్యువేషన్స్ చూసాము. ఇప్పటికీ మేము షూట్కి ఏ ప్రాంతాలకు వెళ్ళినా 33 జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఓకే కొన్ని ప్రాంతాలలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అందరూ అంటే పూర్తిగా మారిందని నేను అనను, బట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, జనాలకు తెలుసు, ఇలాంటి ప్రతిదీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఉన్నారు కొద్దిగా మంది, కొద్దిగా ఓల్డ్ జనరేషన్ ఉంది. బట్ రాను రాను అయితే క్రమేణా తగ్గిపోయింది. ఐఎమ్ హ్యాపీ దట్. ఇంకా మిగతా విషయాలు ఏంటంటే ఇది చూస్తున్నా కాబట్టి దీన్ని నేను మార్చాలి. రాయాలంటే నేను ఒక ప్రేమ పాట కానీ రకరకాల పాటలు రాస్తూ నేను చేయొచ్చు. బట్ నేను ఎందుకో తెలియకుండా నేనే ఆ సబ్జెక్టుని తీసుకోవడం, అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన, దేవుని పరిశీలించడం మొదలుపెట్టిన, ప్రశ్నించడం మొదలుపెట్టిన, ఒక మనిషి లైక్ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి ఒక మనిషి క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తారు అన్న విషయం ఇవన్నీ మాట్లాడుతూ తెలుస్తూ అట్లా జనాలకు పాటతో అప్పటికే వెళ్ళిపోయినా 7th 8th. సో మీరు అప్పటికి అంటే కలంతో మార్చాలనుకున్నారు, కానీ ఇవాళ రేపట్లో డబ్బున్న వాళ్ళకి కులం చూడరు, డబ్బులు లేని వాళ్ళకి కులం అంట కడతారు అనేది మీరు వినే ఉంటారు. సో మరి అంటే కలంతో మార్చాలనుకున్నారు కానీ డబ్బుల్ని సంపాదించి మీ వివక్షతను పోగొట్టుకోవాలనే థాట్ రాలేదా? థాట్ అంటే వచ్చింది, కానీ ఫస్ట్ మనం ఏదైనా చేయాలంటే మనం ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి. నేను చెప్పాలి అని అంటే నేను చెప్పేది మీరు వినాలంటే నాకు ఒక పొజిషన్ రావాలి, అది నేను క్రియేట్ చేసుకోవాలి కదా ఆ ప్లాట్ఫామ్. సో నేను దాని గురించి నేను చాలా హార్డ్ వర్క్ చేసిన. కానీ ఇప్పుడు డబ్బులు ఉంటే చూడరేమో, కానీ ఎందుకు లేదండి ఒక ఫీలింగ్ ఉంటుంది, బయటికి కనబడరు కానీ ఇన్నర్ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. మనం చూస్తాం కాబట్టి తెలుస్తుంది. జనరేషన్ మారింది, బట్ ఇంకా కొద్దిగా ఫీల్ అనేది ఉంటుంది. దాన్ని పోగొట్టాలంటే అది ఇంకా తెలియదు మనకు. బట్ మన వంతు బాధ్యతగా యాజ్ ఎ ప్రౌడ్గా నేను చెప్తా, నేను ఒక జోనర్ని ఎంచుకున్నా, నేను సక్సెస్ అయినా, అలా నేను రాసుకుంటూ వచ్చిన కాబట్టి నాకు అనిపిస్తుంది. చాలామంది నాకు ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, నాతో మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారంటే లైఫ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడతారు నాకు ఎక్కువ. పెద్దవాళ్ళు కానీ చాలా బాగా రాసావు, అంత అనుభవాన్ని ఎట్లా రాసావు, అట్లా అని చాలా షేర్ చేసుకుంటారు. సో ఒక్క సాంగ్, మంచి డెప్త్ సాంగ్ మా కోసం పాడండి. చాలా ఉన్నాయి, ఇంటర్వ్యూ అయిపోయేలా పని పాడాలని కోరుకుంటున్నాను నేనైతే. స్టార్ట్. జనాలకి ఎక్కువ కాటిలో కళ తెలుసు కాబట్టి ఆ పాట. ఓహో మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు వాడిన ఆటలు చెప్పిన మాటలు చాలురవో నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా, కాలే నిప్పుల బూడిదలోను బజ్జోనా కన్నా, ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. మ్యాటర్ ఇంత డెప్త్గా ఎలా అసలు పాసిబుల్? ఇది ఏ ఇయర్లో రిలీజ్ అయింది మీ సాంగ్? కరోనా టైంలోనే, ఆ టైంలోనే వచ్చింది. అందరు జనాలు చనిపోతూ ఉండడం, అప్పటికి నేను అంటే రాసి పెడుతూ ఉండేవాడిని కాబట్టి ఈ పాటను ఎవరు చూస్తారులే అన్నట్టు ఉంటుండే నాకు. అంటే అప్పటికి కూడా డిఫరెంట్గా చెయ్యాలి అనే ఆలోచన ఉండడం వల్ల అవన్నీ రాస్తుంటే, తర్వాత నేను హైదరాబాద్ రావడం కానీ స్టూడియోలో పంట అవకాశాలు పంట తిరుగుతూ ఉండడం, సో అట్లా పాట బయటకు వచ్చింది. ఓకే, మీరు ఏ ఇయర్లో వచ్చారు జనరల్గా ఇండస్ట్రీ? 15-16 టైంలో నేను ఎంటర్ అయిపోయాను. 16 టైంలో అవకాశాల కోసం అప్పటి నుంచి ట్రై చేసిన, బట్ 17లో పూర్తిగా ఇక్కడే సెట్ అయిపోయాను. ఇక్కడ కంప్లీట్గా వచ్చేసారనమాట. ఇప్పటి వరకు మీరు ఏదైతే రాసిన పాటలు కానీ పాడిన పాటలలో మీ ఫేవరెట్ ఏంటి, బాగా మీకు పేరు తెచ్చిపెట్టింది? మెసేజ్ ఓరియంటెడ్ అంటే జనాలు ఎక్కువగా ఆదరించింది, కొన్ని లక్షల మిలియన్లు ఉన్నాయి కదా. ఈ పాట అయితే జనాలు బాగా తెలుసు. దాని తర్వాత రాసింది పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు పల్లెటూరు గురించి రాసా, అది చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మీకోసం. పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద, ప్రేమ దగ్గదయ్యో పేరు గల్ల ఊరు, పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద, జాలిగల్ల ఊరు రన్నా మోసమే తెలియని పల్లెటూరు రన్నా, పాతయే గోడలు గూనె పెంకుటిల్లు పచ్చాని పంటలో అన్నా, తీరొక్క పూల వనము పల్లెరన్నా, ననుగన్న ఊరుకు ననుగన్న తల్లికి చేతులెత్తి మొక్కుతా, ఏనాటి బంధమో నా ఊరితో నేను సగభాగమైపోయినా,
అప్పులన్నీ కుప్పలాయే నాకు చెప్పరాని దుఃఖమొచ్చే ఎడువకు నా బిడ్డ నేనున్న నీ కంటూ చేతులు జాపింది పల్లె నేనంత రుణపడి ఉన్నాను పల్లె. నైస్. సో ఫస్ట్ రాయడం మొదలు పెట్టారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. సో ఇటు నుంచి ఇటు ఎలా టర్న్ అయ్యారు? అంటే మీ క్యారెక్టర్, మీ వేషధారణ చూసి అలా ఇచ్చారా, లేదంటే అది కూడా శ్మశాన వాటికలు ఆ టైంలో అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరు వచ్చి చేసేంత లేదు. కరోనా టైంలో కానీ ఆ టైంలో బిఫోర్ డెత్ క్యారెక్టర్ జనరల్గా నేను మిమ్మల్ని అవి అదే ఆ క్యారెక్టర్ టైప్ ఆఫ్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి కదా, కొందరు ఉంటారు బయట కూడా అలాగే ఉంటారు. నేను మీరు బయట కూడా అలాగే డ్రెస్ అదే ఉంటుందేమో నేను అనుకున్నాను జనరల్గా. తర్వాత మీ గురించి డెప్త్గా తెలుసుకున్న తర్వాత ఓకే ఓన్లీ ఇది జనరల్గా మనలాంటి లైఫే కానీ క్యారెక్టర్, ఎందుకంటే మనం ఇప్పుడు ఒకసారి ముద్ర పడిందంటే ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్ చేయాలంటే నువ్వైతేనే బాగుంటుంది అన్న ఫీల్ వాళ్ళకు కూడా క్రియేట్ అయిపోతుంది వాళ్ళ మైండ్లో. ఎంత చక్కగా దాన్ని చేసిండు, అంత డేరింగ్ ఎట్లా చేసిండు అన్నప్పుడు మొదట్లో నాకు భయం అనిపించేది శ్మశానం ఇలాంటి పాత్రలు చేయాలంటే. బట్ తెలియదు, మనం ఎప్పుడైతే ఇంకా హైదరాబాద్కి ఎందుకు వచ్చాం, మనం ప్రూవ్ చేసుకోవడానికి వస్తాం. వచ్చామా మనం ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి, వెళ్ళిందా షోమే వెళ్ళాలి. అంత మైండ్ అంత ఇంకా లాస్ట్ ఆపర్చునిటీ చివరి దశ. ఇంకా నేను ప్రూవ్ చేసుకోలేకపోయినా ఎందుకు ఈ లైఫ్ అన్న ఆలోచన వచ్చింది. సో చేస్తా, ఎట్లయితే నేను చేస్తాను. ఒక మనిషి చనిపోతే ఏ రకంగానైతే శవం చావు చేస్తారో నేను బ్రతికున్నప్పుడు అలాగే చేయించుకున్నాను చావు. సో మా వాళ్ళందరూ చూసి చాలా ఏడ్చేసారు, ఇలాంటి పాత్రలు ఇంకా చెయ్యకు, నువ్వు అవసరం లేదు, నీకు ఎందుకు బాధ, నువ్వు ఊరికి వచ్చేసే ఉన్న దాంట్లో దీని నిమ్మలంగా ఎందుకు బాధ అని అంటే ఏం చేయను, నాకు ఒక టాలెంట్ ఉంది, నన్ను ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది, ఎట్లా చేయాలను అట్లా డెత్ అన్ని చావుకు భయం లేదు. ఇంకా జనరల్గా మాకంటే మీరే ఎక్కువ శ్మశానాలు విజిట్ చేశారు. ఇప్పుడున్న కాలంలో పుట్టేది ఎట్లుందో కానీ చావైతే మన చేతిలో ఉండట్లేదు. కొందరు వాళ్ళంతటా వాళ్ళు చనిపోతున్నారు. అబౌట్ శ్మశానం శవాలు శివయ్య గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు మీకున్న ఎక్స్పీరియన్స్లో? నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను నార్మల్ టైంలో ఇప్పుడు ఇంట్లో ఉంటే మనలో ఒక ఎనర్జీ ఉంటుంది నార్మల్గా. బట్ నేను ఆ ప్రాంతం లైక్ దాన్ని ఆ సాంగ్ గురించి అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ అలాంటి ప్రాంతాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు తెలియకుండా ఒక వైబ్ వస్తుంది. నాకు ఒక శక్తి అంటే ఎనర్జీ. ఆ రోజు మనకు ఫుడ్ ఉన్నా లేకున్నా పర్లా, ఈ షూట్ కొట్టేయాలంటే కొట్టేయాలి ఈరోజు, అంత శక్తి వచ్చేస్తుంది. నేను ఎంత తీసినా సాటిస్ఫై కానీ ఇంకొక ఫ్రేమ్ చేంజ్ అయ్యి ఇట్లా పెట్టు అట్లా రకరకాలుగా చేంజ్ చేసుకుంటా. ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. భయం అనేది ఉంటుంది మనిషికి. షోలు పెట్టే కాడ పాజిటివ్ ఎనర్జీ అంట. ఒక్కొక్కరు లైక్ ఓ మై గాడ్, మీరు సెటిల్ వేస్తారా, రియల్ ప్లేస్లోకి వెళ్తారా? రియల్ ప్లేసెస్కి వెళ్తారు, సెటిల్ కాదు. ఓకే, అక్కడ చేదు అనుభవాలు ఏం జరగలేదా? ఇప్పుడు మన నీడని చూసి మనం భయపడితే మన కర్మ అది. ఓకే, అది నమ్మిన వాళ్ళకు నమ్మినంత. నేను కన్ఫామ్గా ఇది నా నీడే అని అనుకుంటే నాకు భయం లేదు కదా. మొదట్లో భయపడ్డా, స్టార్టింగ్లో భయపడ్డా, ఇది నన్ను ఇట్లా మోసుకెళ్తూ ఉంటే ఇలాగే నాకు చచ్చిపోతున్న పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చిన కర్మరా బాబు అని. అదైతే పుట్టినోడు చావక తప్పదు పాటలు, పుట్టినోడు సావక తప్పదు సంపాదనన్నది ఎందుకురా, మట్టిలోన కలువక తప్పదు రంగుల బంగులెందుకురా, యాడబోవు నీ ప్రాణమో ఎందుకింత ఆవేదనో, కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురో. సో ఈ సాంగ్ వచ్చినప్పుడు దీని ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్డ్గా బంధాలు ఏమాయరా, ఓ మనిషి బంధుత్వం ఏమాయరా, నీ వాళ్ళు ఏమాయరా, నువ్వు జస్తే ఒక్కడు రాడేందిరా, నీ సేత భూవదిని నిందలేసేరు పైసుంటే పరమాత్ముడు అంటూ పొగిడేరు, నీ సేత భూవదిని నిందలేసేరు పైసుంటే పరమాత్ముడు అంటూ పొగిడేరు, ఆహా ఓహో ఓహో అంటారు బంధాలు ఏమాయరా, ఓ మనిషి బంధుత్వం ఏమాయరా. ఈ పాటలో నన్ను మొత్తం మోసుకెళ్తున్నారు, నీళ్లు పోసి పసుపు పెట్టి దాన్ని లేసి. సో అప్పుడు భయం వేసింది, చచ్చిపోతే నా పరిస్థితి ఏంది అని ఒక ఫీలింగ్ వేసింది. కానీ ఇంకంతా వదిలేసినాను. ఇంకా అంటే ఆ మూడ్లో అందరూ చచ్చిపోతారు, ఇంకా నేను బతుకుండి చేసేది ఏముంది, ఉంటా పోయినా. నన్ను నేను ప్రూవ్ చేసుకున్నప్పుడు నేను ఎందుకు అన్న ఒక మెంటల్, బాగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే పిచ్చిగా ఉంటామో లైక్ ఆ మైండ్ సెట్లో నేను ఈ ఫీలింగ్ లవ్ చేసిన. ఓకే, అంటే ఆ టైంలో ఎందుకు అంటే నీకు స్టార్టింగ్లో చెప్పా, నేను అనుభవించినటువంటి ఫీల్ని దాన్ని దాటి నేను ఇక్కడ ఉండి ఒకరికి లైక్ నేను ఒకరికి ఒక దారి కావాలి. సో దాని గురించి అంత ఆవేశంలోనే నేను నా మైండ్ సెట్ అట్లా ఉందంటే మీరు ఆలోచించండి. సో అట్లా. సో కాబట్టి చేదు అనుభవాలు అనేది నాకు స్టార్టింగ్ అది భయం వేసింది. ఇంకా దాని తర్వాత
నేను చాలా హ్యాపీగానే ఉంటాను, మంచిగానే ఉంటాను, నాకేం టెన్షన్ ఉండదు. మరి ఇంట్లో కంటే శ్మశానాలనే ఎక్కువ ఉండే, ఇల్లు కట్టేసుకుంటారేమో నెక్స్ట్ బాలు గారంటే ఆయన అక్కడ శ్మశానంలోనే ఇల్లు కట్టుకున్నారు మీకు తెలియదు అంటారేమో. లేదు అట్లా లేదు, దేవాలయం యాక్చువల్గా శ్మశానం అనేది మనకి చాలా మంది దయ్యాలను చూస్తారు కానీ దాన్ని మనం చూస్తే దేవాలయం. బట్ మన చిన్న ఇలాంటి వ్యాధి తీసుకోవడం లైక్ ఎవరికైనా కొద్దిగా వింతగానే అనిపిస్తుంది. బట్ ప్రౌడ్గా ఏమనిపిస్తుంది అంటే నాతో ఉండే టీం కూడా అలాంటి డేరింగ్ టీం, కెమెరామెన్ కానీ కెమెరామెన్ నాకు ఆర్టిస్టులు ఎవరున్నా డైరెక్షన్కి మా టీం ఎవరైతే ఉంటుందో ఎక్కువ వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాయి కాబట్టి. జనరల్గా మీరు రాసే పాటల వల్ల మీరు ఎంత స్ట్రాంగ్గా తయారయ్యారా? మీకు తగిలిన దెబ్బల వల్ల మోసాల వల్ల మీరు ఎలా తయారయ్యారా? తగిలిన దెబ్బలే. రాయడం వల్ల నేను ఏం కాలేదు, రాసేటప్పుడు నేను కామన్ మ్యాన్నే. బట్ కళ్ళ ద్వారా మనుషుల తత్వాన్ని చూసినప్పుడు కానీ దాన్ని నేర్చుకున్న దాన్ని ఎన్నో చూసానండి ఫీల్డ్లో. నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. అంటే ప్రతి మోసాలు చూసా, పాటలు రాయించుకోవడం చేయడం చాలా చేసిన నేను. బట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం చేశా. కానీ నాకు అన్నం పెట్టినప్పుడు ఈ ఫీల్డ్ ఎందుకు, లిటరల్లీ ఈ క్వశ్చన్ వచ్చింది. అట్లాంటివి కూడా జరిగాయా లైఫ్లో చాలా. ఓకే, నేను ఒక 2-3 జతల బట్టలతోనే మీరు అన్న 17లో ఇక్కడ షిఫ్ట్ అయ్యానంటే అసలు ఎంత కఠినమైన లైఫ్ అంటే స్టూడియోలోకి ఉంటే ఇంకా అది వేరే ఇంకా అనుభవించా. అంటే సింపుల్ అంటే ఏదో అసలు దిక్కాన ఎవరు లేని ఒక అనాథ పెరిగితే ఎట్లా పోతే అలాగే పెరిగా. ప్రతిదీ ఒక గాయం నేను నేర్చుకుంది. ప్రతి స్టూడియోలో ప్రతి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కానీ లైక్ మన జీవితంలో తెలియకుండా ఎంతమంది వస్తారో తెలియకుండా అంతమంది వెళ్ళిపోతారు. ఎవ్వరూ మనతో చివరి దాకా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. దీనైతే నేను నమ్మ. ఎందుకంటే చాలామంది నేను చూసిన, కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు మనము చాలా ఒక బండరాయిలా బయటికి ఇట్లా కనిపిస్తాం, కానీ కొన్ని విషయాలు మనం ఎంత సాఫ్ట్గా డిస్టర్బ్ చేస్తాయంటే ఆ నొప్పి అనేది తెలియకుండానే గుండెకి తాకుతుంది. బట్ దాన్ని మనం నిజంగా అంత తీసుకుని అబ్బా అని అక్కడ ఉన్నాం అనుకో మనం అక్కడే ఉంటాం. దీన్ని నేను ఏదో చెయ్యాలి అన్న ఫీల్ నాకు, నేను అంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. లేకపోతే నాకు వచ్చిన లాస్కి, నేను నష్టపోయిన దానికి, నేను యూట్యూబ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి, నేను ఇతరులను నమ్మి మోసపోయిన దానికి నేను ఎప్పుడో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సింది. 2 times నేను సూసైడ్ అటెంప్ట్. అంటే డ్రింకింగ్ బాగా అలవాటు అయిపోయింది నాకు. బాగా తాగేసి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు. రూమ్ రెంట్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇన్ని హిట్లు చేసా, ఇన్ని రాసా, ఏ ఒక్కరు కూడా పట్టుమని పిడకడ మెతుకులు పెట్టలే. మంచి బట్టలు కొనుక్కో, లేదా చెప్పులు కొనుక్కో, నువ్వు ఉండు, నీ ద్వారా మాకు ఈ పాట హిట్ అయింది, లేదా ఈ ద్వారా మాకు ఇంత గౌరవం దక్కింది. నెవర్ ఒక్కరు కూడా అట్లా. అంటే మనకు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ మనం కూడా ఏదో నేర్చుకుంటాం కదా, సొసైటీలో కానీ ఫీల్డ్లో కానీ క్వశ్చనర్లో కానీ అట్లా నేర్చుకుంటున్న కొద్దీ వాళ్ళు తెలిసిపోతుంది కదా. నేను ఎలా కొట్టేసేయాలి, సింపుల్గా నేను ఎలా కొట్టాలంటే అలా నాది. ఇప్పుడు హిట్ సాంగ్కి నా పేరు తీసేశారు. అప్పటికి అసుర అనేది ఒక ట్రెండింగ్ బాగా వైబ్ ఇలాంటి క్యారెక్టర్లు చేయాలంటే. అప్పుడు చాలా బాధ వేసింది. ట్రెండింగ్ పాటలు, ఇలాంటి ట్రెండింగ్ పాటలు నా పేరు తీసేయడం ఏంటి, హౌ డేర్, ఎంత ధైర్యం. మనకు అనిపిస్తుంది, మనిషికి అనిపిస్తుంది. మనము ఇప్పుడు నిజంగా మీరు ఒక్క అక్షరం అందులో రాయడానికి మీరు ఎంత డెప్త్, ఎన్ని రోజులు ఆలోచించి రాస్తారు, అంత ఇన్వెస్ట్మెంట్, మీ మైండ్ టైం పెడతారు అక్కడ. అదే కదా నన్ను బ్రతికించుకుంటే నీకు బానిసలాగా నేను పని చేస్తా. నువ్వు నన్ను తొక్కేయాలనో ఎల్లగొట్టాలనో చూస్తున్నావు అంటే నీ మైండ్ సెట్ నేను అర్థం చేసుకోగలను. లైక్ అంత ఉంది కాబట్టే కదా అలాంటి డిసిజన్ తీసుకున్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చా. సొసైటీని నా గోల్ ఏముంది చివరికి, వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. మనమంతా భారతీయులు, మనమంతా ఇండియన్స్, మనమంతా కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కులాలు మతాలు ఇవన్నీ లేవు. నేను నాకంటే ఒక క్రేజ్ని క్రియేట్ చేసుకోవాలని వచ్చిన వ్యక్తిని. అంత ఈజీగా ఎన్ని అవమానాలు ఇవన్నీ చేసినా నేను వెళ్ళిపోను. అంటే ఈ కుల వివక్షత అనేది ఊర్లోనే కాకుండా హైదరాబాద్లో కూడా జరిగిందా మీకు? ఇక్కడ అంతేం లేదు. బట్ అంటే ఉండే చోట్ల కొన్ని రూమ్ రెంట్లు కొంతమంది వీళ్ళకే ఇవ్వబడను, వాళ్ళకే కొన్ని ప్లేసెస్లలో ఉంటుండొచ్చు. బట్ అంత లేదు హైదరాబాద్లో, అంత లేదు. హ్యాపీగా బతుకోవచ్చు, మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. హైదరాబాద్ అందరికీ అన్నం పెడుతుంది. నేను చాలా దాన్ని ప్రౌడ్గా నమ్ముతా. ఎందుకంటే నిజంగా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను బ్రతకడం నేర్చుకున్నాను. నన్ను నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని. ఇంత 100 కోట్ల మంది జనంలో నన్ను గుర్తుపట్టి చేయడం ఏంటి? నాకు అన్నం నన్ను సాధింది ఒక చంటి బిడ్డలా, ఒక కన్నతల్లి ఎలా అయితే పెంచి పోషించిందో హైదరాబాద్ కూడా నాకు అలాగే అన్నం పెట్టింది. బట్ అందుకనే నా హైదరాబాద్తో ఉన్న అనుబంధం అసలు ఎప్పుడు అది తెలిపారు. కానీ చేసిన గాయాలు ఎలా ఉంటాయంటే మనిషికి, అవి మనం అంత అవమానాన్ని ఎలా మర్చిపోదు. నేను ఎవరు మర్చిపోకూడదు, నేను మర్చిపోను, మీరు కూడా ఎవరు మర్చిపోవద్దు. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాలి. చెప్తేనే ఈ జన్మకి కానీ మన మనిషికి కానీ వాల్యూ. ఇప్పుడు నేను శివుణ్ణి మీరు అన్నారు, అదేదో లైక్ మీరు నమ్ముతారు, అదే లైక్ ఒక పాజిటివ్ వైబ్ కోసం నేను నమ్మాల్సి వస్తుంది. అక్కడ నాకు ఏదో ఒక వెపన్ కావాలి. నాకు శత్రువుని ఎదిరించాలంటే సమ్ టైమ్స్ ఐఎమ్ ఆల్సో లూజర్. నేను కూడా తగ్గిపోతుండొచ్చు. దాన్ని నాకు ఒకటి కావాలి కదా. సో అట్లా అని చెప్పేసి ఇక
ఇంకా నేను చేయడం అన్ని శివుడి పాటలు చేయడం కానీ ఇవన్నిటిని నన్ను అసలు నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ఎలగొట్టిన సందర్భాలు స్టూడియోలో నుంచి. ఇప్పుడు వాళ్ళకే మేకులేక తయారైనావు. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి అసురా అని అంటే అబ్బో అంటారు. నీ టైం కోసం, నీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా జనాలు? ఎగ్జాక్ట్లీ. మమ్మల్ని 2 రోజులు వెయిట్ చేయించాడు, ఇక వాళ్ళ కోసం వెయిట్ చేయించడా చెప్పండి. సో దాని టైంలోనే అంటే ఇప్పుడు అట్లా ఏది ఇంత తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు లాస్ట్ 2 years కూడా గ్యాప్ వచ్చింది. అంటే గ్యాప్ మీన్స్ నేనే తీసుకున్నా కావాలని. నేను ప్రశాంతంగా ఉండాలి కాబట్టి, నేను ఇవన్నీ మర్చిపోవాలి, నేను స్ట్రాంగ్ వెపన్ కావాలి అంటే నేను కొద్దిగా అలోన్గా ఉండాలని ఫిక్స్ అయిపోయి నేను అక్కడ వేరే కృష్ణనగర్ దూరంగా తీసుకున్నాను. అంటే బ్రేక్ ఇస్తే మన ప్లేస్ని వేరే వాడు రీప్లేస్ చేస్తాడు తప్పితే మళ్ళీ మనం అదే సందులో దూరలేం కదా ఇప్పుడున్న కాంపిటీషన్కి. అలా అనుకోలేదా మీరు? అలా ఏమనుకో, ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ జోనర్ అనేది చాలా క్రిటికల్ డిఫికల్ట్. ఎందుకంటే దీన్ని సమాజానికి మెసేజ్ ఇస్తే ఎవడి ఉంటారా అనే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి దీన్ని అందరూ ఎంచుకోలేరు. వేరేది ఒక ఫోక్ తీన్మారో ఏదేదో చేయాలంటే ఈజీగా అయిపోద్ది. మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ వచ్చేసరికి దాన్ని అట్లా వెలివేట్ చేయాలంటే చాలా సాహసం కావాలి. కొంతమంది ట్రావెల్ చేస్తారు ఇందులో, అందరూ ఉండలేరు. ఒక చరణ్ అర్జున్ లాంటి వాళ్ళు, కొంతమంది అలాంటి BVM క్రియేషన్స్ అద్భుతమైన పాటలు వచ్చినాయి. నువ్వెరాయి, నేను శిల్పి, అన్నాదమ్ముల బంధాలు, అవన్నీ చూసి నేను అనిపించాను అంటే మనం ఇక్కడ తాకితే ఇది నా పాట అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో నేను ఎందుకు ఎంచుకోవద్దు, అందులో ఎక్కువ ఎవరు లేరు ఆ కాంపిటీషన్. ఆ జోన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఇందులో వెళ్తే సక్సెస్ అవుతా, అది నా ప్లస్ పాయింట్. సో దీనిలో ఎవరు నా ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేదు, చేస్తారో లేదో మనకు తెలియదు. అయితే ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు. సో అంటే కృష్ణానగర్ ఇటు సైడ్ కాకుండా ఉప్పల్ వరకు వెళ్ళా అన్నారు కదా, అంటే రీజన్ తెలుసుకోవచ్చా? ఐ మీన్ అంటే అందరు ఇక్కడ ఉంటారు, ఎవరిని టచ్ చేసినా కానీ, బట్ మీరు అంత దూరంలో ఉండడానికి రీజన్ ఏమైనా? అంటే నేను రియలైజ్ అయినా కదండి, అంటే నాకు జ్ఞానోదయం ఎప్పుడైందంటే ఇక్కడ ఉంటే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇక్కడ కృష్ణనగర్తో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు కదా. మీరు లవ్ ఫెయిల్యూర్ ఏమైనా జ్ఞాపకాలు అని అంటే అవైతేనే టర్న్ అవుతాయి, అవమానాలు అయితే అరే ఇవి మనకు గుర్తు రావాలని లైక్ నాలంటే సైకోలు ఏం చేస్తారు తెలుసా, అలాంటి ఎవరైనా అవమానించేటోళ్ళు ఉంటే వాళ్ళ ఫోటోలు నేను గ్యాలరీలో పెట్టుకొని ఎవ్రీడే చూస్తాను, నాకు గుర్తు రావాలి కాబట్టి. సో అలా మీరేమైనా ఇదా అని చెప్పేసి? లేదండి, అంటే అట్లా ఏం లేదు. జస్ట్ నేను కెరియర్ని సీరియస్గా తీసుకున్నాను అంతే. ఎందుకు ఈ ఏజ్లో లవ్ ఎందుకు చేయదు, లవ్ ఎందుకు ఉండొద్దు, ఎంజాయ్ చేయగల లైఫ్ అదొకటి ఇదొకటి అంటారు కానీ లైక్ పర్సనల్గానే ఉంటుంది. బట్ మరీ అంతా నేను సీరియస్గా తీసుకొని ఏదో నాకు అవసరం లా, నేను వచ్చింది ఏందో నాకు గుర్తుంది, నేను దానికి స్టిక్ అయి ఉన్నా, నా లక్ష్యానికి నేను స్టిక్ అయిపోయినా కాబట్టి నన్ను ఒక అమ్మాయి డిస్టర్బ్ చేయలేదు, ఒక ఫ్రెండ్ డిస్టర్బ్ చేయలేడు, ఇంకెవ్వరు బంధువులు ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే మొండి క్యారెక్టర్. ఈ శివయ్య భక్తులంతా జగమొండే ఉంటారు, వాళ్ళని ఎవరిని ఏం చేయలేవు. ఇంకా మీరు నా పాటలో చూడండి, శివయ్యని ఎవరైనా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ, తిట్టేవాళ్ళు కానీ, పొగిడే వాళ్ళు కానీ ఈ కాలంలో ఉన్నారు రైటర్, ఈ జనరేషన్లో. నేను ప్రౌడ్గా చెప్పుకుంటా, నేను తిడతా పొగుడుతా రాస్తుంటా. ఇదేంది అంటే అంత ఆయన నాకే వింటాడు. ఆ సాంగ్ ఒకసారి పాడొచ్చు కదా శివయ్య. ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, అంతలోనేదో మాయ చేస్తావు, వింత లోకముల నీతి చెబుతావు, శివుడా నీ మాయ తెలువదయ, శివుడా నీ లీల తెలువదయా, అంతట నీవే అంటారు, నువ్వు ఏడ ఉంటావో తెలియదు, నీ మాయలు తెలువని లోకము, నీ గాడిలో పడ్డరు పాపము, చీమల పుట్టలు పాముల కాయే, మానవదనము మంది పాలాయే, శివుడా నీ మాయ తెలువదు, శివుడా నీ లీల తెలువదు. ఇది కూడా చాలా ట్రెండ్ పాట. శివుని ప్రతి పాటలో కూడా నాకు ఎక్కడో ఏదో ఒకటి కనిపిస్తుంటుంది, శివలింగము ఇలాంటి కొన్ని రిలేటెడ్. ఎందుకంటే మెసేజ్ అలా ఏదో ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొన్ని పాటలు రాస్తుంటారు కదా, రాసేటప్పుడు మీరు విజువలైజేషన్ మీకు ఆల్రెడీ అది ఉంది కాబట్టి మీకు విజువలైజేషన్ అది వచ్చినప్పుడు ఆ పాట వాళ్ళకి ఇచ్చినప్పుడు సేమ్ అలాగే తీయకపోతే మీకు ఏమైనా ఫీల్ అవుతారా ఎప్పుడైనా? ఈ సందర్భాలు ఉన్నాయా? కానీ వాళ్ళు విన్నారు కదా మనం చెప్తే, కొన్నిసార్లు చెప్పకుండా. అంటే ఎప్పుడైనా సజెస్ట్ చేసి చూసారా ఈ లిరిక్ దగ్గర ఇది పెడితే బాగుంటుంది అని చెప్పేసి? చేసిన పాటలకు చేసిన కొన్ని పాటలకు చేశారు, చెప్పినా కానీ వాళ్ళు మన ఇంట్లో రైటర్ కాబట్టి రైటర్ సలహాలు ఎందుకు ఆ మూడ్లో ఉంటారు. చాలా మంది రైటర్స్ కి వాల్యూ ఇవ్వరండి జనరల్ గా. వాళ్ళు ఎంత సంపాదించుకుంటారంటే ఆ ఒక్క పాటతో, అంటే సంపాదనకి నేను ఈక్వల్ రెస్పెక్ట్ అని నేను చెప్పట్లేదు, సంపాదన ఇచ్చినా ఇవ్వకపోయినా రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. చాలా మంది లిరిక్ రైటర్స్ కి రెస్పెక్ట్ చేయరు, వాళ్ళని స్క్రీన్ ముందుకి పుషప్ చేయరు, చాలా రకాలుగా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎవరితో డిస్కస్ చేయడం నేను చాలా ఇబ్బంది పడ్డ విషయం ఇది, చాలా హర్ట్ అయిన విషయం కూడా. ఎందుకంటే
మనం రైటర్ అనేవాడు ఎట్లా అంటే ఒక 9 మాసాలు ఒక బిడ్డను కడుపులో మోసి ఎట్లా తల్లి ఎట్లా జన్మనిస్తుందో రైటర్ కూడా అలాంటి వాడే. ఒక పాటని ఒక రూపకల్పన చేసి దానికి ఒక ప్రాస చేసి దానికి ఒక ట్యూన్ చేసి ఇలా ఉంటుంది బిడ్డ, ఇలా ఉంటే బాగుంటుంది అని దాన్ని తీసి మీ చేతిలో పెట్టేస్తాం. బట్ అలాంటి రాసిన పాటలు జనాల్లోకి సరే కొన్ని ఆదరించినవి ఉంటాయి, కొన్ని ఆదరించిన వాట్ ఎవర్ మేబీ ఆ బిడ్డను మీకు జాగ్రత్తగా అప్పచెప్పిన వ్యక్తిని, ఆ తల్లిని మర్చిపోవడం, అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఇప్పటికీ కృష్ణాలలో కానీ వాట్ ఎవర్ మేబీ ఫీల్డ్లో కానీ వస్తుంటాయి. ఎందుకంటే పాటలు తొందరగా గుర్తొస్తాయి, అందులో ఉన్న యాక్టర్స్ తొందరగా గుర్తొస్తారు, వాట్ ఎవర్ మేబీ కొరియోగ్రాఫర్ వాటర్ కొద్ది ఎవరో గుర్తొస్తారు, రచయిత గుర్తుకురాడు. ఎందుకు గుర్తుకురాడు? తనే కదా, తను చేసిన పాటనే కదా. ఎవరినైనా ఒక రైటర్ నన్ను ఇంత మంచి పాట అని చెప్పేసి ఏ వేదికమైన పిలిచి జనరల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మీరు ఫీల్ అవునంటే రావు రావు ఎల్లమ్మ పాట ఉంది కదా, నేనైతే రిలీజ్ అయిన కానీ కొన్ని 100 సార్లు విన్నా. అవును, అది రాసిన ఫుల్లీ డివోటీ. కానీ మీరు రాశారన్న సంగతి నాకు చాలా లేట్ గా తెలిసింది. ఆ పాట విన్నాక ఆ వైబ్ లోంచి నేను మొత్తం బయటకు వచ్చి ఇంకా జాలే ఏం వింటాం 100 సార్లు అయిపోయింది కదా అన్న తర్వాత మీ పేరు ఐ మీన్ మీరు రాశారనేది వైబ్ వచ్చింది. అంటే ఎవరమైనా అంటే మనం వచ్చిన స్థాయిని అంటే రచయిత ఎక్కడ తృప్తిగా ఫీల్ అవుతాడైతే నా పేరు వచ్చింది కళారంగా నమ్ముకున్న వాళ్ళు ఫస్ట్ పేరు కోసమే చేస్తాను నేను కాదు. బట్ అక్కడ తను అన్సాటిస్ఫైడ్ అయితే నెక్స్ట్ నీతో కమ్యూనికేషన్ ఉంటుందా? ఉండదు కదా. వాట్ ఎవర్ మేబీ వాళ్ళు సింగర్ అయినా రైటర్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఛానల్ అయినా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు ఇవ్వకపోయినా కష్టాన్ని గుర్తించాలి, ఫస్ట్ గుర్తించాలి కదా. ఆ గుర్తింపే లేనప్పుడు నేను చాలాసార్లు అన్నా నా ఆకలి తీర్చని ఈ పాట బతికేందుకు, అలాంటి సమయంలో దాన్ని చంపడమే గొప్ప అని నేను రాసి పెట్టుకున్నాను. అవసరం లే, నేను రాసిన పాట నాకు అన్నం పెట్టినప్పుడు నాకు ఎందుకు నీకు ఇవ్వాలా? నాకెందుకు తృప్తిని ఇవ్వలేదు? నాకేనా ఆకలి అంటే కొద్ది డబ్బులు అండ్ కొద్దిగా గౌరవం ఇవ్వాలి కదా. లేదే, అంత మంచి పాటను మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు, నేను ఎక్కడ ఆ స్క్రీన్ మీద నా పేరు ఏదో ఒక మూలన మన పేరు ఉంటుంది. ఎప్పుడైనా నీ రచయిత ఆకలేంది, బాధేంది, కష్టాలేంది, కన్నీళ్ళేంది అని కనుక్కున్న వాళ్ళు ఉన్నారా? లేరు. ఎంతసేపు మనకు పాడిన వాళ్ళన్నా కావాలి, యాక్టింగ్ చేసిన వాళ్ళన్నా కావాలా, లైక్ వీళ్ళు ఎక్కువ. దీని వెనుక బ్యాక్గ్రౌండ్ చేసిన చాలా మంది ఉన్నారు, మరి కెమెరా మన కూడా ఉన్నారు కదా. ప్రతి ఒక్కరి శ్రమను గుర్తించాలి కదా. మీరు ఎందుకు గుర్తించరు అంటే అది క్వశ్చన్ చేస్తాం అంతే. ఇక అంతే, ఇంకా అదో పెద్ద చరిత్ర. సో నేను దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఎవరి కర్మ వాళ్ళది. బట్ టాలెంట్ ఉన్నాడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే అదే సందర్భంలో నేను రాసా చూడు, గొంగడి వేసుకొని ఒకటి యాక్టింగ్ చేసాం, మంది కుంపలు ముంచి మంటల్లో సలిగాగే అని ఒక సాంగ్. ఈ పాట చాలా సార్లు విన్నా, ఈ పాట కూడా నేను నవ్వు వస్తుంటది. వీళ్ళకి చాలా మంది స్టేటస్ లో పెట్టుకుంటారు ఆ సాంగ్ ని. అందులో యాక్టింగ్ ఎట్లా చెప్పండి, చాలా బాగుంది సీరియస్లీ, నాకు నిజంగా నచ్చింది. కానీ ఇప్పుడు నేను వావ్ బాలు గారు అని లైక్ అది వేరేలా వెళ్ళిపోతుంది మళ్ళీ. సో అందుకని అంత చేయలేం కాబట్టి ఇలాంటి డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అందరు చేయలేరు, కానీ చాలా బాగుంది. నన్ను చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ పాటకి, చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో కోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు, లోకంలా మనసులోటి పెట్టుకొని మీది కొట్టి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగాలు చేసేటి లేకి నా కొడుకులుండ్రు, లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసకనులో నా మాట మార్చేస్తారు, మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు, లోకంలో కుక్కలే నయ్యము కూడుదుని ఇంత నీయాతిగుంటాయిరా, మనుషులే ఘోరము మర్యాద లేనోళ్ళు నకిలి కిలాడిగాళ్ళు, లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, ఐటమ్ గాళ్ళు ఆఫ్ టిక్కెట్ గాళ్ళు, మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగి దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు దునియాల. అసలు ఇంత వివరంగా చెప్పినా జనాలు మళ్ళీ మోసపోతారు కదా. ఇంతకంటే డెప్త్ డీప్ గా ఎవరు చెప్పలేరు, అంత డెప్త్ డీప్. అంటే మీరెప్పుడైనా మోసపోయారా? చాలా సార్లు. అదే ప్రతి పాట ఒక గాయమే, ప్రతి పాట ఒక అద్భుతం, ఒక గాయంలో నుంచి వచ్చిన పాటే ప్రతి పాట కూడా. బట్ నేను ఇవన్నీ రియలైజ్ అయిపోయినా కాబట్టి ఇకనన్నా ఇప్పుడు నేను ఇవన్నీ చూసినా కదా, మీరన్నా అలర్ట్గా ఉండండి, మీరన్నా మంచిగా ఉండండి అని చెప్పేసి నేను చెప్పాల్సుకున్న మ్యాటర్ మీకు అందజేస్తున్నాను అనమాట. సో అది. సో మీరు గౌరవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే ఇంకా వేరే ఇంపార్టెన్స్ ఇచ్చే ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో?
ఒకప్పుడైతే గౌరవానికి ఇచ్చేది, ఇప్పుడు డబ్బుకి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి వస్తుందంటే ఏ సందర్భాల్లో తెలుసుకున్నారు ఇది? రెస్పెక్ట్ లేకపోతే, గౌరవం లేకపోతే మనిషి ఎక్కడ కూడా ఉండలేడు. డబ్బు అవసరంలా, మనకు అది బతకడానికి, తినడానికి అప్పుడు చాలు. ఎవరికైనా అవసరాలు, నీడ్స్ ఉంటాయి, అంత మట్టుకు చాలు. దాన్ని తీసుకొని ఎక్కడైతే అన్ని సందర్భాల్లోనూ డబ్బు మన రెస్పెక్ట్ కూడా కాపాడలేదు కదా. మీ విలువ తెలిస్తే మీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఆ విలువే లేనప్పుడు మనం ఒకరితో జర్నీ చేయలేము, ఒకరితో ఉండలేము, ఇంకా చాలా కష్టం. ఇక చాలా సందర్భాల్లో అలా జరుగుతాయి. విలువ లేని, గౌరవం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాం. నేను ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా గౌరవం నాకు లేదు అని అంటే ఇంకేస్ నేను వెళ్ళను. ఎందుకంటే ఎంతో కష్టపడి నేను ఈ స్టేజ్కి వచ్చా. నాకు ఇది డిమాండ్ కాదు, అండ్ యాటిట్యూడ్ కూడా. ఎందుకంటే నాకు కావాలి ఇది. నేను దీని గురించి కొట్లాడుకున్నా. మీరు ఒక గొప్ప పొజిషన్ ఇక్కడ ఉన్నారంటే యాజ్ యాంకర్గా మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. 4 గోడల మధ్య వేరే, మనం పర్సనల్గా ఉన్నప్పుడు వేరే, బట్ మనం ప్రొఫెషనల్ ఫీల్డ్లో కొనసాగినప్పుడు ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇస్తేనే మనం ఇప్పుడు మనం గౌరవించుకుంటేనే పక్కోడు గౌరవిస్తాడు. లేకపోతే మీరే నాకు గౌరవం అయిపోతే ఎట్లా? సో దాని గురించి మనం అనుకుంటాం. సో అట్లా రెస్పెక్ట్ చాలా కొట్లాడిన దాని గురించి. నాకు రెస్పెక్ట్ అసలు నచ్చదు. అలాంటి విషయాలలో కొన్నిసార్లు కొట్లాడిన సందర్భాలు కానీ, నీకు పాటలు రాస్తా, మీకు వర్క్ చేసి పెడతా, మీకు మ్యూజిక్ వర్క్ చేసి పెడతా, ట్యూన్ చేసి పెడతా, అట్లా మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ లేదంటే కథ, నేను అక్కడికే కట్ చేసి వెళ్ళిపోతా. అట్లా చాలా బంధాలను వదులుకున్నాను నేను ఇప్పటికీ. చాలామంది అంటారు ఇంత ముందు ఏంటంటే అది భరించిన వాడికి తెలుస్తుంది బాధ, ఈ స్టేజ్కి వచ్చిన వాడికి తెలుస్తుంది. ఇంత అంటే చూసేవాళ్ళు కొందరు ఇంకా యాటిట్యూడ్ అనుకోవచ్చు, అహంకారం అనుకోవచ్చు, కానీ మనకు తెలుసు కదా మనకి ఆ రెస్పెక్టే లేనప్పుడు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు నీతో నాకెందుకు, ఎంత అవసరమే ఉంది. ఐ డోంట్ కేర్, రాంగోపాల్ వర్మ అంటారు కదా, ఐ డోంట్ కేర్ వాటర్ మేబీ, నీ సాగు మీరు చావండి, మీరు బతకని, నా సాగు నేను చేస్తాను, నా బతుకు. బట్ అంటే లాస్ట్ ఏంటంటే నా డ్రీమ్ ఏంటి, నా గోల్ ఏంటి, నేను అక్కడికి వెళ్ళాలి అంతే. మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నాకు కష్టం వస్తే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు, ఏదన్నా ఆపద ఉందంటే మీరు సమయానికి వచ్చేవాళ్ళు కూడా కాదు. సో మీతో నాకు ఎందుకు అంత రప్స. సో అట్లా రాంగోపాల్ వర్మ గారు చెప్పిన మాటలు అప్పుడప్పుడు నేను స్టేటస్ పెడుతూ ఉంటాను, మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో అబౌట్ మీ అమ్మగారి గురించి ఏం చెప్తారు? అమ్మ ఇంకా ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. నీతో పాటే ఉంటుంది? నాతో పాటే ఉంటుంది. నా ఫ్యామిలీ అంతా అంటే హ్యాపీ, ఉన్న దాంట్లో హ్యాపీ, నాతో ఉంటుంది అమ్మ. ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ ఏం దాచారు ఇప్పటి వరకు? ఆఫ్టర్ రియలైజేషన్, బిఫోర్ రియలైజేషన్, వాట్ యు మేడ్, అంటే మీరు ఏమనుకున్నారు, ఏం తయారు చేసుకున్నారు? ఎంత ఉందా ఇప్పుడు? ఇంకా రాలేదు నేను డబ్బులు. ఇప్పుడు అదే ఇప్పుడు మీ నుంచి రాగానే ఫోన్లో అదే మాట్లాడుతున్నా, డబ్బులు ఏవి, ఇంత మోసం ఎలా జరిగింది, నా డబ్బులు కావాలి ఇప్పుడు, అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అన్నమాట. మీరు అన్నట్టు పాటలో దొంగన కొడుకులు ఎక్కువ ఉన్నారు సొసైటీలో. మేడం అంతే కదా. ఇప్పుడు మనం కష్టం చేసినాం, ఈ రోజు మనకు డబ్బులు లేకపోతే ఎట్లా? చాలా లేరు బాబు. మీరు ఈ సొసైటీలో ఈ రోజు నేను మంచిగా ఉంటే నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, నేను పోయిన తర్వాత ఇంకో ప్లేస్ ఇంకో పర్సన్ వస్తే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తారు. సో అది కూడా నేను నేర్చుకున్నా కదా, నో ప్రాబ్లం, వద్దు ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పుడు నాకు పని కావాలా, డబ్బు కావాలా, ఈ రెండు ఈక్వల్, నాకు ఈ రెండు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సమయంలో. ఎందుకంటే నాకు ఇంకా మంచి పొజిషన్ పోవాలి, ఏదో డ్రీమ్స్ పెట్టుకున్నా. అవును. ఇప్పుడు మీరు సినిమాలో ఎప్పుడు అసలు విషయం మర్చిపోయారు, ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పు. ఏదో కట్టుకొని కక్షతో చెప్తున్నట్టే ఉంది. ఇప్పుడు చూడాలి ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నట్టు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పు. అల్మార్ నిండిపోయిందా? నీ ఆస్తులన్నీ, నీ అన్ని బంగారాలు ఏంటి, నీ మాటలే తెలుసా, నీ లిరిక్ అవి ఉన్నాయి కదా, అవన్నీ ఆస్తే తెలుసా నీదంతా. ఎండ్ ఆఫ్ ది డే జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే, ఎవరు రాసారు ఈ పాటని చూస్తారు. అప్పుడు యువర్ బికమ్ సెలబ్రిటీ అండ్ ఇలాగా. సో నీ ఆస్తులు బంగారాలు అంటే అక్షరాలు ఉన్నాయి చూసారా, అవి నిజంగా నీ ఓన్ క్రెడిట్ నీది. సో కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఫీల్ అవ్వకు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకో. లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇప్పటికీ. మా లైక్ అంటే దగ్గర 100 రూపాయల నోటు, 500 రూపాయలు ఏదైనా అట్లా లైక్ డబ్బులు ఏమైనా కనిపించిన వాటికి ఎక్కువ రెస్పెక్ట్ ఇయ్య. నేను తెల్ల కాగితాలు ఉంటాయి చూడండి, పెన్నులు, పేపర్లు అక్కడ ఉంటాయి, పుస్తకాల పురుగు, పేపర్ లేదు జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త అని చెప్పాను నేను. ఆ పేపర్లు, పెన్నులు అవి జాగ్రత్త, ఎందుకంటే మీరు అన్నమాట దానికి. అదే వేరే వాళ్ళు అయితే అవన్నీ కనిపించిందా తీసి జేబులో కాగితాలు జాగ్రత్త. ఓల్డ్ పాత నోట్స్లు అన్ని నా దగ్గర ఎప్పటికీ అట్లనే ఉంటాయి. అంటే ఏ దాంట్లో ఏ పేపర్ ఏ లిరిక్ ఉందో పడే బుద్ధి కాదు. అది నా కంటికి అది పెద్ద ఏమంటారు ఖజానా లాగా కనిపిస్తాయి నాకు. ఈ మధ్య కాలంలో ఫోక్ ఇండస్ట్రీలో కూడా చాలా సాంగ్స్ హిట్ అవుతున్నాయి ఇలా. సో
మీరు ఎక్కువ అంటే లైక్ మెసేజ్ ఓరియంటెడ్ ఇట్లాంటి డెప్త్ మనుషులకి ఒక రియలైజేషన్ వచ్చే చేస్తారు కదా, ఈ డుమ్ డుమ్ టిక్కిక్కులు ఇవన్నీ ఉంటాయి కదా ఫోక్లో, అట్లాంటి వాటిలో ఏళ్ళు పెట్టారా మీరు? ఎందుకు పెట్టలే మేడం, మీరు వినే ఉంటారు. లక్ష్మితో పాట పాడించా, పుష్ప 2 సింగర్ లక్ష్మితో అలుగకు పిలగో అని ఒక ట్రెండ్ పాట అది. అలుగకు పిలగో 3 ముళ్ళు బడి జర ఒక్కటయ్యేదాకా అలుగకు పిలగో జర కసురకు పిలగో మా కుల పొలం ముందు ఇజ్జతి పోతది కసురకు పిలగో బారెడు బారెడు మీసాలు ఎందుకు నీకు కోపాలు బారెడు బారెడు మీసాలు ఎందుకు నీకు కోపాలు మూరెడు మల్లె పువ్వులు పెడితే నీతో సర్దుకుపోతాను అలుగకు పిలగో 3 ముళ్ళు బడి జర ఒక్కటయ్యేదాకా అలుగకు పిలగో జర కసురకు పిలగో మా కుల పొలం ముందు ఇజ్జతి పోతుంది కసురకు పిలగో. బాగుంది పాట. కాదు కాదు నేను అవును అయితే నేను ఇందాక వచ్చినప్పటి నుంచి రావు ఎల్లమ్మ సాంగ్ ఉంది కదా, మీ నోట్తో వినాలని ఉంది నాకు యాక్చువల్గా. డివోషనల్ వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి అమ్మే పాట విన్న తర్వాత. మీరు మంచి భక్తురాలుగా అనిపిస్తున్నారు. నేను ఫుల్ డివోటీ కాబట్టి నేను ఏదన్నా నాకు వైబ్రేషన్ వచ్చినట్టు అనిపిస్తే నేను పక్కకి వెళ్తాను, మీరు మాట పాట ఆపొద్దు దయచేసి. కష్టమే భక్తులతో కష్టం. లేదు లేదు అమ్మ మీరు అంటుంటే ఈ పాట పాడించడం ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది నాకు. ఓకే క్యారీ. వారం నాడు మంగళారం నాడు తొలి పొద్దుగు ఎంగ పచ్చాని పందిట్లాలకు ముగ్గులేసి అరుగుల్ల కూసోని పెరువెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరువెట్టి విలువంగా రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు నిన్ను పెరువెట్టి విలువంగా రావు రావో రావు రావో గడుసు గయ్యాలోడు గంభీరం ఒక పోడు నీ తండ్రి సాంబయ్య నిన్ను కూడా రాలేదు లందలో కేకలు మందలో అరుపులు నువ్వు రావు జర రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరువెట్టి విలువంగా రావు రావో రావు రావో. బాగా ట్రెండ్. దీని తర్వాత ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగు ఆడి బిడ్డని మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకు పుడితే రేణుకెళ్ళమ్మో నీకు తొట్టెల గట్టి ఊపుత మౌరాల ఎల్లమ్మ ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగు ఆడి బిడ్డని మౌరాల ఎల్లమ్మో ఆడిపాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగు ఆడి బిడ్డని మౌరాల ఎల్లమ్మ నువ్వు కోరుకున్న కొడుకునిస్తే రేణుకెళ్ళమ్మో నీకు తొట్టెల గట్టి ఊపుతా రేణుక ఎల్లమ్మ. మీరు ఇంత డెప్త్ గా ఎలా చరిత్ర తెలుసుకొని రాస్తారా? జనరల్ గా ఎలా ఇదంతా పాసిబుల్? ఈవిడకి ఇవే చేయాలి ఈవిడకి ఇవే చేయాలని కొన్ని దేవుళ్ళకి కొన్ని నియామకాలు నిధులు ఉంటాయి కదా, ఎలా చరిత్ర తెలుసుకుంటారా? ఎలాగా అసలు తెలుసుకుంటాం మేడం అంటే బుక్స్ చదవడం కొద్దిగా అలవాటు బాగా. బుక్స్ చదువుతా. ఇప్పుడు హిందూ మతస్థులు అడిగారా పాట పాడమని? క్రిస్టియన్ వాళ్ళు ఎవరైనా అడిగారా వాళ్ళ దేవుడి గురించి? అందరూ అడుగుతారు. పాడారా అని ఫాలో అవుతా అందరూ పిలుస్తుంటారు. వెళ్తా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పాడమంటే అక్కడ అన్ని పాడుతుంటాను. క్రిస్టియన్ అథారిటీస్ లో కూడా పెరిగినాయి. ఓకే అదే కమాండ్ గా, బట్ కాకపోతే దీన్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు. ఎక్కువ బిలీవ్ అదే ఇక మన సంప్రదాయాలు మనం గౌరవించుకోవాలి కాబట్టి మా ఇంట్లో ఎల్లమ్మ ఉండేది. మా ఇంట్లో ఎల్లమ్మ పూజలు చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగాయి మా అమ్మ ఉన్నప్పుడు. సో అవన్నీ కళ్ళారా చూసేవన్నీ. సో కొన్ని ఆ సబ్జెక్ట్ అనేది మనం కళ్ళలో తీసుకుంటాం. ఇప్పుడు ఊళ్ళో బోనాల పండగకి జాతరలకి బతుకమ్మ పండుగలకి ప్రతిదానికి అక్కడికి ఇక్కడికి చాలా ఫరక్ ఉంటుంది కొద్దిగా. అక్కడ ఉంటే మనకు తెలియకుండానే మనకు ఒక వైబ్ వచ్చేస్తుంది, మనకు దేవుడు ఏదో మీదకి వచ్చినట్టు లైక్ ఒక ఫీలింగ్ జనరేట్ అయిపోద్ది. సో అట్లా ఆ కళ్ళ ముందు వాతావరణం అంతా చూసిన వ్యక్తిని కాబట్టి అందుకే నా పాటలను కూడా చాలా స్వచ్ఛంగా పదాలు కూడా అట్లా ఉంటాయి. మీకు క్షుద్ర పూజలు వచ్చా మేడం? అంటే ఒకవేళ వచ్చుంటే దాన్ని కూడా ఒక బిజినెస్ గా డెవలప్ చేయాలని ఉంది నాకు. అంటే మీకు ఇప్పుడు రాదా? మీరు ఇంత దేవుణ్ణి నమ్ముతారు, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు, నమ్ముతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మేడం, నేను అవన్నీ బిలీవ్ చేయను అసలు. ఇప్పటికీ నేను ఇంత ఆరాధించే శివుడికి నేను ఒకసారి కొబ్బరికాయ కొట్టాలని నేను ఆలోచిస్తా. అసలు నీకు ఎందుకు కొట్టాలని అని క్వశ్చన్ చేస్తాను నేను. ఓకే కానీ మనసులో జస్ట్ నా దండం పెట్టుకోవడం మనం అదే. అలాంటి క్షుద్రకు ఉంటే ఉన్నాయేమో లేవో నా కళ్ళారా ఏది పడినప్పుడు నేను చూడినప్పుడు ఉంది అని నేను చెప్పలేను. అందులో సైన్స్ స్టూడెంట్స్ మనం. మరి సైన్స్ అంటున్నారు, కొన్ని మనం భయపడే సమయంలో సైన్స్ గుర్తురాదు మనకి, వనికే గుర్తొస్తుంది. అంటే చిన్నతనంలో భయపడతాం మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ అన్నం తినకపోతే ఏం చేస్తుంది? బూచోడు వస్తుండే ఒకటి. నిజంగా బూచోడు వచ్చిండా చూసిండా చూడలే? భయం అంటే భయపెడితే తింటాడు, హెల్దీ ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఒక సిస్టమేటిక్ గా పెరుగుతాడు అని అమ్మ అట్లా చెప్తుంది. చందమామ రావే అంటే చందమామ వస్తుంది రాదు. బట్
సాటిస్ఫై అవుతాడు అండ్ నా స్ట్రాటజీ కాదు, రామ్ గోపాల్ వర్మ స్ట్రాటజీ. ఓ మీరు ఆయనను బాగా ఫాలో అవుతారు అనుకుంటా మేబీ. అంటే మంచిగా అనిపిస్తుంది, తన భక్తుడు అని. ఓకే, ఈ రెండు చెవుల పోగుల వెనక చరిత్ర ఏంటో తెలుసుకోవచ్చా? షూట్ గురించి. షూట్ గురించి ఇంత రెండు చెవులు కోసేసారనమాట. షూట్ గురించే. షూట్ దాన్ని నాకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తే మాత్రం నాకు అంటే ఎట్లుంటుంది అంటే లైక్ డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేయాలి. క్యారెక్టర్ విషయంలో మాత్రం నేను డిఫరెంట్ ఎన్లో వేలు పెట్టిన కానీ క్యారెక్టర్ విషయంలో మాత్రం నేను ఇన్వాల్వ్ అవుతా. ఇట్లా ఉండాలి, నాకు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ప్రతిదీ కూడా ముందే ఊహించుకొని చేస్తాం. ప్రతిదీ కూడా నాకు ఇష్టం అనమాట, డిఫరెంట్గా కనబడాలి. ఇప్పుడు నటులు ఉన్నారు లైక్ కమల్ హాసన్ గారే కానీ కొంతమంది విభిన్న రకాల పాత్రలు చేస్తారు. విక్రమ్ గారు చాలా చాలా ఇష్టం, అపరిచితుడు, ఇట్లా రకరకాల పాత్రలు చేస్తారు. విక్రమ్ గారు నేను బాగా ఫాలో అవుతున్నాను. అంటే మనం ఎన్ని సినిమాలు చేసామన్న దానికంటే ఎంతమంది హృదయాల్లో మనం నిలిచిపోయినా ఒక పాత్ర చేయాలంటే తను కావాలనే ఫీల్ అయితే అట్లా ఇప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ చేయాలంటే అసలు అయితే బాగుంటుంది అన్న ఒక ఫీల్ని క్రియేట్ చేసుకోగలిగిన అంటే బికాస్ ఆఫ్ నేను ఎంచుకున్న పాత్రలు వీళ్ళు క్యారెక్టర్ ఎవరో డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఇచ్చినాయి కావు. ఒక పాట చేస్తే ఆ క్యారెక్టర్ ఫస్ట్ నేను తీసుకుంటా, నేనే చెప్తా వాళ్ళకి ఇట్లుంటే జనాలు తొందరగా కనెక్ట్ అయిపోతారు, మనం ఇట్లా ఉండాలని నేను డిసైడ్ అయిన తర్వాతనే మన టీంకి చెప్పడం కానీ అట్లా ఉంటుంది. జనరల్గా మీరు లైక్ అన్నిట్లలో ఆల్రౌండర్గా ఉన్నారు కాబట్టి ఇటు లైక్ ఎంటర్టైన్మెంట్ డెప్త్ ఇవన్నీ ఎక్కువ మోసాలు ఎక్కడ జరిగాయంటే మీరు బ్యాలెన్సింగ్ దేని చేయగలుగుతారు? డబ్బుని ఎక్కువ బ్యాలెన్స్ చేయలేదు. ఓ తప్పు అదే, అదే తప్పు. ఇప్పుడు కక్ష కట్టుకుని పగతో పనిచేస్తున్నాను ఇప్పుడు నేను. అంటే పోగొట్టుకున్న డబ్బు, గౌరవం అన్నిటిని ఈక్వల్గా రాబట్టాలి ఇప్పుడు నా టార్గెట్స్ అవి. డబ్బు ఉంటేనే కదా లక్ష్యాన్ని చేరుకోగలను. అట్ ద సేమ్ టైం సో వీళ్ళకి కాదనమాట. ఆ గౌరవం ఏంటంటే మనం అంటే ఏందో ప్రూవ్ చేసుకోవాలి. ఈ రెండు టార్గెట్లు. ప్రేమ దోమ లాంటి ఏం లేవు మేడం, ఏం అడగద్దు ఇంకా. లేదులేండి, ఆ థాట్ కూడా లేదు యాక్చువల్గా. అది అయ్యో అది ఎవరు గెస్ట్ చేయలేమండి. ఒక చాలా మంచి యాక్ట్ చేసే వాళ్ళు లోపల మూర్ఖుల్లో అంటారు, సైకోలో అంటారు, మనం అది గెస్ట్ చేయలేము. బట్ నాకు అది థాట్ లో లేదు, కానీ ఇప్పుడు అడగాలని మీరు ఒప్పుకుంటండి. అన్ని ప్రశ్నలు ఒక ఎత్తి ప్రశ్న. అవును, బట్ ఇప్పుడు చెప్పాలి అదే క్వశ్చన్. కరెక్టే. ఒక క్యారెక్టర్ ఉండర్లేదు, ప్రతి మొహం వెనుక ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది లైక్ పర్సనల్ వ్యక్తిగతం ఉంటుంది, ఉండకుండా ఏది ఉండదు. ఇప్పుడు నా మొహం చూస్తే అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు చూస్తే అల్లరి చిల్లరగా అల్లరి చిల్లరగా అంటే సారీ అంటే అల్లరి ఏమంటారు, మన ఇంట్లో ఆడుకుంటా ఒక పాప ఎట్లా అల్లరి చేస్తుంది మీరు చూస్తే అట్లనే అనిపిస్తుంది. యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు, అట్లా అనిపిస్తుంది. ఒక సిన్సియర్ అసుర గారు మీరు రాసిన పాటలు ఏంటో చెప్పండి, ఇంతకుముందు ఏ పాట రాశారు అని ఇలా అడుగుతలేరు మీరు. అంటే తనకు జాలి అంటే మీరు కంఫర్ట్ గా ఉండాలంటే నేను ఈ కంఫర్ట్ జోన్ మెయింటైన్ చేయాలి. నేను ఇది మెయింటైన్ చేస్తే అప్పుడు మాకు కూడా భయం వేస్తుంది. దిస్ ఇస్ నాట్ పొలిటికల్ ఇంటర్వ్యూ, ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ కదా. ఇలా అయితేనే నేను ఎక్కువ విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకోగలుగుతాను. అండ్ మీరు ఫేస్ చేసిన వేరే వాళ్ళు ఎవరైనా ఫేస్ చేస్తే దాంట్లో నుంచి బయటికి వస్తారు. ఎందుకంటే పాటల నుంచి ఎలా అయితే బయటకు వస్తున్నారో విని మేబీ మీ స్ట్రగుల్స్ వల్ల కూడా వస్తారనేది తెలియజేయడం మన మెయిన్ ఉద్దేశం. కాబట్టి సో ఇలాగే చేయాలంటే ఓకే. సో మీరు లైఫ్లో మర్చిపోలేని స్ట్రగుల్ ఏదైనా ఉందా? బోల్డ్ ఉన్నాయి, ఏం చెప్పాలంటారా? ఇప్పుడు మీకు అన్ని ఇక ప్రతిదీ నా పాట వింటే తెలిసి సరిపోతుంది కాబట్టి ఇంకా నేను ఏం చెప్తాను. స్ట్రగుల్ అయిందంటే అదే మేడం. ఇప్పుడు ప్రతి మనిషి ఇక మళ్ళీ ఒక డబ్బు అంటే దాని ఇంటర్వ్యూ మొత్తం డబ్బు టాపిక్ అయిపోతాను. కానీ డబ్బే ఇంపార్టెంట్ మనిషి. అదే నేను ఏమంటాను, నా వ్యక్తిగత జీవితంలో నేను ఇప్పటికీ పోగొట్టుకుంది, నేను నా తెలిసో తెలియక నేను చేసిన తప్పు ఏంటంటే డబ్బుని కాపాడుకోకపోవడం లేదా సంపాదించుకోకపోవడం. కెరియర్ మీద ఓవర్గా నా మైండ్ పెట్టి డబ్బులు ఎలా రాబట్టుకోవాలో అది నేను అయిపోయింది. సో నేను తినాల్సిన తిండి భోజనం వేరే వాళ్ళు తిన్నారు. సో ఐఎమ్ హ్యాపీ. బట్ నాకేమనిపిస్తుంది అంటే నాకు డెస్టినీ అంటారు కదా, ఇప్పుడు అంటారు కదా దేవుని నమ్మని, బట్ మనకు జరగాల్సి ఉంటే జరుగుతుందేమో అంతే. దాని గుణపాఠంతో ఇంకోటి మనం నేర్చుకోవాలి అంతే. దర్శిత ఎవరైనా మనం అనంత మాత్రం నేనేమో ఆగిపోనుగా చెప్పిన ఆల్రెడీ జగమండి బండరాయిని ఎమోషన్స్ ఏం లేవు అంతే. ఈ లైఫ్ ఇప్పటితోనే. మీరు అసలు ఇప్పటివరకు లైఫ్లో ఏడవలేదు? ఎందుకు ఏడవలేదు మేడం, ఏడ్చిన సందర్భాలు లేవు. నా కెరియర్ మొత్తం క్లోజ్ అయినప్పుడు కానీ వాటర్ మేబీ నేను ఈ రోజు ఇక్కడ బ్రతికున్నానంటే, ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ కొందరు ఉండే ఉంటారు. బట్ ద మోస్ట్ ఆఫ్ నాకు ఒక పర్సన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బొమ్మసాని సుధాకర్ గారు, గుడివాడ. లిటరల్లీ నేను అసలు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అన్నే కారణం, ఇంకెవ్వరు కూడా కాదు. నా కుటుంబం కాదు, నా ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరు కాదు. నా చుట్టూ ఉన్న ఈ కళారంగంలో నాకు వందల మంది వేల మంది పరిచయాలు ఉన్నారు. స్టేటస్ పెడితే మంచి మంచి మహానుభావులు స్టేటస్ చూసే వాళ్ళు ఉన్నారు. లైక్ అంతమంది మంచి కమ్యూనికేషన్ ఉంది నాకు. బట్ ఎవ్వరు కూడా నేను నా పాటని ప్రజెంటేషన్ చేసుకోవడానికి చేతులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్కరు నా టాలెంట్ని గుర్తించలేదు.
ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గారు ఈ అన్నయ్య సుధాకర్ అన్న తను ఒక హోటల్ రన్ చేసుకుంటూ ఒక సొంత బిడ్డలాగా టాలెంట్ని గుర్తించి గుడివాడ పిలిపించుకొని నాకు స్టేయింగ్ ఇచ్చి అంటే నా పాట పాటతో ఎంత మోటివేట్ అయి ఉంటే నన్ను పిలుస్తాడు తను. ఎవరో తెలియకుండా ఒక మాట జస్ట్ ఒక ఫోన్ కాల్ నమ్మిన నేను ఇట్లా సంగతి ఇట్లా అంటే అన్న నేను కలుస్తాను, నాకు వెళ్ళి నాకు స్టేయింగ్ ఇచ్చి నన్ను బాగా మోటివేట్ చేసి ఇంకా మీరు మంచి సినీ రంగంలోకి రావాలి. నేను అప్పుడు ఎంత డిప్రెషన్లో ఉన్నానని నేను చెప్పాను, అలా టూ టైమ్స్ నేను సూసైడ్ చేసుకున్నాను. ఈ సంఘటనలో ఈ రోజు నేను బ్రతుకున్నాడానికి కారణం తనే. నేను రూమ్ రెంట్లు కట్టుకోవడానికి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక పాట రాస్తే ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు? ఎన్ని పాటలు రాయించుకున్న వాళ్ళు నాకు ఎవరెంత డబ్బులు ఇచ్చారు? జీరో. కానీ జస్ట్ నాకు ఆ సందర్భాల్లో నాకు ఇన్స్టా ఇప్పుడు సోషల్ మీడియా ఫోన్ కూడా చాలా నార్మల్ ఫోన్ మేడం. అసలు నాకు ఇన్స్టాగ్రామ్ మైండ్ ఉండేది కూడా కాదు అసలు. లేకపోతే ఇప్పుడు ఎంత వందల మంది ఫాలోవర్స్ పెంచుకున్నాను, ఇన్ని హిట్ సాంగ్స్ చేసి ఇంత ఫేమ్ సంపాదించి నేను అంత డిప్రెషన్ సందర్భంలో అన్న పిలిచి నాకు డబ్బు లాస్ట్ 1 year వరకు కూడా ఇప్పటికి కూడా నాకు ఏదైనా పండగ వచ్చినా ఏదన్నా వచ్చినా అసలు నేను అడగను. ఇమీడియట్లీ డబ్బులు కొట్టేస్తాడు. బట్టలు కొనుక్కో ఎందుకన్నా నన్ను ఇప్పటికి చిన్న పిల్లల ఒక బాబులక్క చూసుకుంటాడు. ఆయనకి పిల్లలు ఉన్నారు, చాలా పెద్ద కుటుంబం. బికాజ్ ఏంటంటే ట్రస్ట్ అంత నమ్మిండ్రు. నేను ఇన్ని ఏళ్ళు ఇక్కడ కష్టపడ్డదానికి నేను ఏంటంటే నేను నా కుటుంబం కోసము నా వ్యక్తిగతంగా నాతో ఉన్న వాళ్ళ కోసం నేను బతకలే. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను కొందరికి సమాధానం చెప్పాలి. అందులో ద ఫస్ట్ ప్లేస్లో అన్న ఉంటాడు. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ని ఒక్కొక్క టైంలో 100 రూపాయలు అడగన్నా 50 రూపాయలు అడగన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నా షూట్స్ డబ్బులు లేక ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అని ఇట్లా మాట్లాడుతున్నాను వేరే అనుకోవద్దు, కొద్దిగా వల్గర్ సారీ ఫర్. ఎందుకంటే మనం తాగి చిల్లరగా తాగి ఉచ్చబోస్తే వెళ్ళిపోయి ఒక బీర్ కోసం ఖర్చు పెడతాడు ఒక ఫ్రెండ్. తాగి ఒక తిని ఆ మిగిలిన డబ్బుని చెత్తబుట్టలో వేయడానికి ఇష్టపడతాడు ఒక ఫ్రెండ్. తనకు నచ్చితే ఒక అన్నోన్ లైక్ వాటర్ మేబీ ఒక వేశ్య దగ్గర వెళ్ళి పడుకోవడానికి ఇష్టపడతాడు ఒక వ్యక్తి. డబ్బు ఉంది కాబట్టి, దాని దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాటర్ తన వ్యక్తిగత జీవితంలో చిల్లర ఎన్నో ఖర్చు పెట్టగలుగుతాడు. నేను నీ ఫ్రెండ్ని రా, నా దగ్గర కష్టం ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, డబ్బులు లేరా అంటే నువ్వు ఇస్తావా? అట్లా నేను అసలు ఎమోషనల్ అయిపోతున్నా చెప్పాలంటే. ఒక ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఖర్చు పెట్టినంత డబ్బుల్లో నాకు ఒక 10 రూపాయలు కూడా చేయలే. ఫ్రెండ్ షూట్లు ఆగిపోయినాయి, వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి డబ్బులు లేవు, ఇంత క్రేజ్ సంపాదించి ఇంత కెరియర్ ఉంది, ఏం చేయాలి నేను చెప్పండి. చాలా క్రిటికల్ పొజిషన్స్ నేను చేయాల్సి వచ్చింది. అంటే స్నేహితులు వీళ్ళందరూ అంటే నేను బంధాలు నన్ను ఫ్రెండ్షిప్ వాటర్ మేబీ అంటే మన వ్యక్తిగత నేను అన్నాను కదా, మన జీవితంలోకి వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, అందరినీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మన టైమో కర్మో వేడ తెలియదు, మనకి ఇలా రాసి పెట్టిందో తెలియదు. మనం పుట్టడం ఒక పేద కుటుంబంలో పెరుగుతూ ఒక్కొక్క స్టేజ్ ఎదుర్కొంటూ వచ్చాం. కానీ నా వెనకన గారు ఎవ్వరు లేరు కాబట్టి నన్ను రూల్ చేయడానికి, నన్ను క్వశ్చన్ చేయడానికి, నన్ను అడిగేంత హక్కు దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదు, ఎవ్వరికి కూడా లేదు. ఎందుకంటే నేను ఎమోషనల్గా ఏడ్చినప్పుడు, నేను ఎమోషనల్గా బాధపడ్డప్పుడు నా కన్నీళ్ళు నేను అద్దం నేను తప్ప ఇంకెవరు లేరు. నా కుటుంబం నేను చనిపోతే నా ఫ్యామిలీ ఏంటి? అట్లా నేను చాలా బాధపడే సందర్భాలు ఉన్నాయి. ఎవరు మన ఫ్రెండ్స్ ఎవరు అవుతారండి? 100 కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రిచ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రారా పోరా లైక్ నాకు అనిపిస్తుంది ఏంది మీరు అంటే అంటే అట్లా చెప్పాల్సి వచ్చింది. అంటే డబ్బు విలువ ఇంత దారుణంగా ఉంటుంది అంటే నీ పక్క పంట ఉన్న ఒక మనిషిని గుర్తించేంత లేదా, టాలెంట్ అంట లేదా. నేను వైబిక నాకు చప్పట్లు కొట్టకండి, మీరు శాల్వాలు కప్పకండి, నాకు సన్మానం చేయకండి, నాకు హేట్ చిరాకు. నాకు ఎవరన్నా శాల్వాలు కప్పుతారన్న నిజంగా చెప్తున్నా, నాకు చిరాకు లేదు. ఏదన్నా కప్పుతుంటే వద్దంటే ఓ బాధ, మళ్ళీ నెక్స్ట్ టైం పిలుస్తాడో పిలవడో ఓ బాధ, ఈ అకేషన్ పిలుస్తాడో లేదా ఏమన్ను మౌనంగా కప్పించేసుకుంటా. ఒక శాల్వా తెప్పియండి. వద్దు బ్రో అంటే తీసుకుంటా మేడం, నాకు చాలా వద్దండి, నేను వచ్చిందాక ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపించండి. అలా కోపం వస్తుందండి. అంతే కరెక్టే. యాక్చువల్గా మనకు అవసరం లేని ఇచ్చేదానికంటే మనకు అవసరం ఉన్నది ఇస్తేనే ఒక ఇది ఉంటుంది. నాకు ఏం చేసుకోవాలండి, శాల్వలు బీరువా సెల్ఫ్లు శాల్వలు నేను ఏం చేయాలి? నేను ఒక్కొక్కసారి అనిపిస్తాయి ఇవి తీసుకొని దుకాణాలు ఇచ్చినా కానీ ఈజీగా మనకు 2-3 వేలు వస్తాయి కదా. అంటే కరెంటు బిల్లు మంచిగా వాటర్ బిల్లు అని వెళ్ళిపోతాయి. అంత అట్లా వస్తుంది. మళ్ళీ నువ్వు రా ఏం చేసినావు రా, నువ్వు వచ్చి బీరు తాగిస్తావు, బిర్యానీ తినిపిస్తావు, ఒక పాట పాడిపించి కూడా ఏం చేస్తానా తందానా తగిలింతా చల్ తెలంగాణ జై వెళ్ళిపో. ఏంది ఈరోజు అసలు నేను ఎందుకు వచ్చినానంటే ఇప్పుడు పూట గడవాలి కాబట్టి నీ కర్మగాలి నీ దగ్గరకు వచ్చిన
అంతే, ఇంకేం చేస్తాం అంటే ఇట్లా చాలా మంది ఉన్నారు. అవును. సో ఫీల్ నేను చెప్తున్నా, నాకు నాకు ఎదగడానికి కూడా చాలాసార్లు అనిపిస్తుంది తెలుసా, ఇదే మీకు ఏదైతే అనిపించిందో మీరు నేను కొంచెం ఎక్కడో సింక్ లో ఉన్నామని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అవసరం లేని ఇస్తారు, అవసరం ఇయ్యండి అంటే ఇయ్యరు ఎవరు, కనీసం అడగరు నీడ్ ఏమైనా ఉందా అని కూడా. అట్లాంటి వాళ్ళు పాపం. జస్ట్ ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి మేడం, నేను కాదన్ను, ప్రతి మనిషికి అవసరం. ఇప్పుడు నా బాధ నీకు చెప్పాలి అని అంటే నువ్వు ఎవడివి, నీకు ఎందుకు చెప్పాలి? నేను నా జీవితంలో నువ్వు సడన్గా పరిచయం అయ్యావు, నేను ఎందుకు చెప్పాలి నీకు? నేను ఎందుకు నమ్మాలి నిన్ను? అంత అవసరమే ఉంది నేను నమ్మడానికి. నేను జనరల్ గా ఇప్పుడు అందరిలాగానే నువ్వు రాబాయి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంత స్టాడ్ జరిగిన తర్వాత నన్ను విడిచిపెట్టి ఉంటాడు ఈయన ఒక్కడే. మరి ఈయన కూడా ఏ రోజైనా వెళ్ళిపోయింది మళ్ళీ. అంటే ఎవరిని ట్రస్ట్ చేయలేం కదా దొంగ. లేదు, శివుడికి నంది ఎట్లనో నాకు అట్లా. ఆహా, ఉంటాడు నన్ను నన్ను ఉంటాడు. నంది ఏం పని చేయాలో తెలుసు కదా. ఏం చేస్తాడు బాబు. జెన్యున్ పర్సన్, చాలా మంచిగా ఉంటాడు. మా యూట్యూబర్ ఆర్టిస్ట్ నాతోనే ఉంటాడు. అండ్ థ్యాంక్స్ టు రుద్ర కూడా చాలాసార్లు హెల్ప్ చేసిండు నాకు. ఎందుకంటే చాలా మంది కొన్నిసార్లు పరువు పోతుందని కూడా చెప్పుకోలేము. మీరు యూట్యూబర్ రాజు చనిపోయాడు, నాకు మంచి ఫ్రెండ్, అంత బాండింగ్ లేదు అంటే లైక్ గుడ్ ఫ్రెండ్. నేను కెరీర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ లైక్ చాలాసార్లు భోజనం చేసి డిస్కస్ చేసిన ఇదే కృష్ణలో. తను చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే నేనే చనిపోయినంత హర్ట్ అయిపోయినా. నేను ఎందుకు చెప్పాలా? తను యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన నా లైఫ్ స్టోరీ అంత ఎట్లుందో తనది యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్, చిరునవ్వు మొహం, కష్టపడి ఎదిగొచ్చిన తత్వం. అంత ఈజీ కాదు మీరు అంటే మళ్ళీ 100 మంది 1000 మంది గుర్తుపట్టాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే వస్తుంది. అదంతా ఎన్నో చాలా మంచి ఆర్టిస్ట్ యాక్చువల్గా, క్యారెక్టర్ దింపుతాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒకసారి అన్నారు సరదా ఇట్లా మాట్లాడుకుంటే అసలు డార్లింగ్ నేను మన కాంబినేషన్లో ఒక సాంగ్ చేయాలి అంటే నువ్వు మంచి లవర్ బాయ్ స్వామి, నువ్వు లవ్ ప్రేమలు చేస్తావు, మా శవాలు స్నానాలు మీకే సెట్ అవుతాయి బాబు అని అంటే ఏం లేదు అన్నట్టు అన్నవాడు అన్నీ చేయాలి అని అంటే అప్పుడు ఆయనకి సక్సెస్ లేదు. లాస్ట్ 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు అంటే నేను ఆయనతో ఏదైనా సక్సెస్ అనేది ఎప్పుడు ఉండదు. అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన ఇండస్ట్రీ పరంగా ఏదైనా ఇష్యూ జరిగితే చాలా మంది లైక్ ముందుకు వచ్చే వాళ్ళు ఇంకా కొంచెం రెస్పాండింగ్ ఉండదు. ఆయన పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూల వల్ల చనిపోయాడు కాబట్టి దానికి మనం ఎవరైనా రెస్పాండ్ అవ్వడం మీన్స్ అంటే సాటి మనిషిగా తెలిసిన వ్యక్తిగా రెస్పాండ్ అవ్వగలుగుతాం కానీ అంతకు మించి మనం అయితే రెస్పాండ్ అవ్వలేం. సో ఈ పాయింట్ అనేది నాకు అనిపించింది. మీకేమనిపించిందో తెలియదు. ఎగ్జాక్ట్ అంటే అంతే కాకపోతే అనిపించింది తను బతకాల్సింది. ఇప్పుడు భర్తలను వదిలేసి బతికే వాళ్ళు లేరా? మొగులను వదిలేసి అంటే లైక్ వాళ్ళు మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఎంత కష్టపడి వచ్చి ఈ స్టేజ్కి వచ్చినావు మిత్రమా, బట్ హౌ ఎట్లా డిసిజన్ తీసుకున్నావు అని నేను చాలా ఫీల్ అయినా. మాకు అంతా బెస్ట్ బాండింగ్ కాదు కానీ తెలుసు కదా అరే ఎంత డిసిజన్ ఎట్లా తీసుకున్నాడు అంటే తన కెరీర్ లో తను కూడా చాలా కష్టపడే ఉంటాడు. చావు అనేది పరిష్కారం కాదనేది విషయాన్ని గ్రహించలేదు. ఎందుకు తెలుసుకోలేకపోయాడు? ఇక్కడికి వచ్చారంటే లైఫ్ ఏంటి అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. రూపాయికి వాల్యూ తెలుస్తుంది, పక్కోడితో మాట్లాడేటప్పుడు వాల్యూ తెలుస్తుంది. కింది స్టేజ్ నుంచి మనందరం వచ్చాం కాబట్టి మనకంటూ ఒక ఉంటది. మరి ఆయన ఎందుకు చావే పరిష్కారం అని అనుకోవడం? అదే అనిపించింది మేడం నాకు. అది చాలా బాగా అనిపించింది. ఒక సొంత ఫ్రెండ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ లైక్ ఒక మన ఫ్యామిలీ మెంబర్ కొట్టుకున్నంత అనిపించింది నాకు. ఎందుకంటే చాలా ఈ ఫోక్ ఫీల్డ్ లో రేర్. చాలా మంది అంటే అంటారు చిరునవ్వు మొహం, ఎవరితో నుంచి ప్రేమతో మాట్లాడించే ఆ స్మెల్ అందరిలో ఉంటుంది, కొందరిలోనే ఉంటుంది అలా. సో ఇట్స్ ఫీల్ అంటే మనం డిప్రెషన్ ఒకసారి బాధ అనిపిస్తే కొన్ని నిర్ణయాలు మనం ఎవరి మాట వినదు, మన మనసు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. జగమొండిలా ఉంటే ఇంకా ఉన్నా ఇప్పుడున్నా మరి నేను బతకాలి రాబాయి వీళ్ళందరి గురించి నాకు ఎందుకు నీ వీళ్ళు మధ్యలో వచ్చిన నిర్ణయం తీసుకోవాలంటే మనం అట్లుంటుంది. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోవడం నాకు అనిపిస్తుంది ఇప్పటికి నేను చాలా తోపునే రాబాయి గ్రేట్. అంటే మనం కూడా ఆ పొజిషన్స్ దాటి క్రిటికల్ ఆ డిసిజన్ తీసుకోవడం అంటున్నాం మేడం. కొన్నిసార్లు ఒక చిన్న మాటకి సూసైడ్ చేసుకున్నప్పుడు పొద్దున్న లేస్తే ఆత్మహత్యలు, సూసైడ్లు, అసలు చావు బతుకు అసలు వాల్యూ లేదు. మా మిత్రుడు కూడా ఈ మధ్యలో సార్ స్టేటస్ పెట్టిండు, కాలు ఇరగొట్టి పొయ్యిలో పెడదాం అనుకున్నాను. యాక్చువల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చావు పరిష్కారం కాదు, మార్గం వెతుక్కోవాలి ఫస్ట్. ఆ మార్గం వెతుక్కుంటే మరి మీదేంటి మరి తినరేక ఏం లేదు, పోయినామంటే ఏం లేదు, కవరేజ్ చేసాం 2 రోజులకి మర్చిపోతాం. మళ్ళీ నేను బాగా కూర్చొని డిస్కస్ చేసాం, అయ్యో వాడు పోకపోతే బాగుండేది అని. అంతకుమించి ఏమీ లేదు. ఇంకా మనం అయితే డిస్కషన్స్ కూడా చేయం ఇంకా రుద్ర గురించి అయితే. ఇంకా వేస్ట్, ఇంత చెప్పినాక కూడా మారకపోతే స్టూడియో సో అట్లా మేడం. లైక్ జనరల్ గా మీరు
సో చాలా కాన్వర్జేషన్ అయితే మనం ఇక్కడ బిల్డ్ చేసినాం. మీరు జనరల్గా ప్రతి మనిషి లో అవుతుంటారు నెలకు ఒక్కసారైనా, అరే ఏంటిది అనే ఆలోచనలు పడిపోయి ఒక 2 రోజులు కానీ ఒక రోజు కానీ డిప్రెస్డ్ ఫేస్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళే అయిపోతుంటారు ఎదుటి వ్యక్తుల వల్ల. అప్పుడు మిమ్మల్ని మీరు ఏం మోటివేట్ చేసుకొని మళ్ళీ బిల్డ్ అవుతారు, మీరు దానిలో బయటకు వస్తారు. ది మోటివేట్ అంటే నేను కొన్ని అంటే బాగా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని హిస్టరీస్ బుక్స్ కానీ కొన్ని ఉంటాయి చూడు, అవి స్టోరీస్ తెలుసుకుంటాను ఫస్ట్. అస్సలు నేను మనిషితో కమ్యూనికేషన్లోనే ఉన్నాను నేను. ఓకే, హట్ అయితే ఓన్లీ బుక్స్ కానీ లేదా ఫోన్లో కానీ ఏదైనా హిస్టరికల్. నాకు మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆయన లైఫ్ స్టోరీ, ఆయన మొత్తం జీవితం అంతా చీకటి, ఆయన లైఫ్ స్టోరీ తెలుసుకుంటే. మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు చదువుతారా? ఓన్లీ తెలుగే చదువుతారా? ఓన్లీ తెలుగు. ఓకే, బట్ హిందీ బాత్ కర్తా హూం మైవి. ఓకే, బాత్ కర్తా హూం, హిందీ వస్తుంది నాకు. మైకేల్ జాక్సన్ స్టోరీ చాలా ఇష్టం నాకు, ఎందుకంటే తన ప్రపంచం మొత్తం ఒక దేవుడు డాన్స్లో. కానీ ఆయన వ్యక్తిగత జీవితం సెర్చ్ చేస్తే ఎన్ని కష్టాలు ఉన్నాయి. అంటే తన రంగు బాగాలేదని, రూపు బాగాలేదని చెప్పేసి తన లైఫ్స్ మార్చుకొని తన లైఫ్ని తను తెలియనోళ్ళు లేరు, అంత లైఫ్ని తన మీద ఎన్నో విమర్శలు ఎన్నో, కానీ చివరి శ్వాస వరకు అట్లా కొన్ని రికార్డ్స్ ఎవరు ఛేదించలేని, ఎవరు చెరపలేనటువంటి ముద్ర చేసుకున్నాడు. నాకు చాలా ఇష్టం. సో అలాంటి వాళ్ళ స్టోరీస్ కొన్ని చదువుతా. సునీత విలియమ్స్ రాకెట్లు ఆకాశంకి వెళ్ళి మళ్ళీ చేరుకునే లోపల తన చాలా బ్లాస్ట్ అయి చనిపోవడం, ఇలాంటి స్టోరీస్. నేను కొంతమంది నా స్టేటస్ చూస్తే మీకు ఎవ్వరికి కూడా చావాలనిపించదు, మీరు కూడా చూడండి. చావునే చంపాలని కసి పెరుగుతుంది నా స్టేటస్, అట్లా పెడతాను. మీరు అట్లనే ఉన్నారు, లేడీ కిల్లర్ లా ఉన్నారు. లేదు ఇప్పుడు మీరున్నారండి, నిజంగా వాడికి బుర్రున్నోడైతే వాడు ఇప్పుడు మిమ్మల్ని నేను చంపేంత టార్చర్ నేను ఎందుకు పెట్టాలి? ఫస్ట్ వీడు తెలుసుకోవాలి. ఒక మనిషిని మనం మానసికంగా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ విధంగా ప్రెషర్ పెట్టకూడదు. అది తెలుసుకోలేకపోతున్నాడంటే వాడిని చంపాలి. ఇంకా అమ్మో ఇది కట్ చేయండి ఆయన కేజీ పెట్టినా పెడతారు ఎడిటర్లు. రెచ్చిపోయిన యాంకర్ ఆత్మహత్యలు ప్రోత్సహిస్తున్నాం అంటారు, కానీ నేను చెప్పింది కరెక్టా కదా? ఫస్ట్ మనల్ని మనం కాపాడుకొని ఫస్ట్ ధర్మం అదే, మనల్ని మనం కాపాడుకోవాలి. రుద్రమాదేవి చూస్తున్నట్టుంది డైలాగ్. వద్దు, అంత పెద్ద ఖ్యాతి కాదు కానీ డెత్ సావు ఎక్కువైపోయింది, పక్కన పెడదాం. సో ఇట్లా మేడం అంటే నేను నన్ను మోటివేట్ చేసుకోవడం కోసం ఇట్లా చదువుతూ ఉంటా. అండ్ డెఫినెట్గా మనిషితో మాత్రం ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నాను, చాలా దగ్గర వ్యక్తులు కొందరితో మాత్రం నేను ఉన్నాను నిలవడం కోసం మాట్లాడతాను. లైట్గా ఉన్నావా, హ్యాపీగా ఉన్నా, బట్ నా బాధని షేర్ చేసుకోను, అస్సలు షేర్ చేసుకోను. మీరే దిగమింగుతారు. ఎందుకంటే ఎంత ఫ్రెండ్ అయినా ఎవరికైనా కొన్నిసార్లు మనం పర్సనల్గా మనం ఓపెన్ అయిపోయినప్పుడు అట్ టైం వచ్చినప్పుడు నువ్వు ఇదిరా బాబు గుర్తుందా అనే సిచ్యువేషన్ ఎవరికైతే చెప్తామో వాళ్ళే రిటర్న్ అవుతారు. ఎగ్జాక్ట్లీ పాయింట్స్ వస్తాయి. నన్ను అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీరు మా ఇంట్లో వచ్చిన నా డైలాగ్స్ నేను ఏమైతే అనుకుంటున్నా పేపర్ మీద రాసిపెట్టి గోడలకు అతికించడం కానీ, డైలాగ్స్ ఇట్లా రాసి పెట్టి ఉండడం కానీ నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక వైబ్ వస్తుంది, అట్లా ఉంటాను నేను. నా దగ్గరకు వచ్చిన ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉందనే ఫీలింగ్ కలిగేలాగా ఉంటుంది. సో నేను పట్టించుకోను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో నచ్చింది ఏంటంటే నేను దేనికైతే వచ్చిందో దానికి స్టిక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, సో నా జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగని ఫేస్ చేసేంత శక్తి నా దగ్గర ఉన్నది. నేను దానికి ఓకే. యాక్చువల్గా నేను ఆన్ కెమెరా డైరెక్ట్ చెప్దాం అనుకున్నా, చాలామంది బాలుగారిలో స్టిక్ అవ్వండి. అసలు మనం ఏం పనికి వచ్చినాం, ఇల్లు పెట్టి ఊరిసి పెట్టి అనేది చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మధ్యలోకి రాగానే కొన్ని పరిచయాల వల్లనో, వ్యసనాల వల్లనో, లేకపోతే నా వల్ల అవ్వదనో చాలా రకాలుగా డివేట్ అయిపోతూ ఉంటారు. బట్ అవన్నీ కాకుండా ఓన్లీ ఫోకస్ చేయండి అని నేనంట. బాలుగారు అదే పనిలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ ఇంటర్వ్యూ చూసినంతసేపు అర్థమైపోతుంది. చాలామంది తప్పు దారులు దోవలు పట్టుకొని వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చిన పని మర్చిపోయి దేని అనుకో అన్ని అలవాటు పడిపోయి ఉన్నాయి. నన్ను ఇప్పుడు చాలా మంది అంటుంటారు లైక్ అంటే నువ్వు నీ పేరుకు తగ్గట్టు నీ క్యారెక్టరు, అంటే లైక్ అసుర అని పేరు తగ్గట్టు నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ గ్రేట్, అందరిని ఇలా ఉండలేరు అని అంటే బట్ ట్రై చేయండి, అట్లీస్ట్ ఉంటాం కదా. కానీ మనం ట్రై చేయము కానీ ఉండలేకపోతున్నాం అంటారు, అది పెద్ద ఫాల్ట్ అట్లా అంటారు. నేను ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో అంత సరదాగానే బాధను చాలా తక్కువ షేర్ చేసుకుంటాను నిజంగా. ఆ రోజు అంతా ఫుల్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాటి జనరల్గా జరిగినాయి. ఇప్పుడు మీరు ఉన్నారనుకో మీద కూడా వెళ్ళిన తర్వాత జోక్లు వేస్తా అట్లా. సో అట్లా మేడం. సో కెరియర్ అట్లుంది. నాకు గొప్ప పేరు ఎప్పుడు వస్తుంది అనుకున్నా అంటే 17లో మన అయోధ్య మీద పాట రాసినప్పుడు, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం,
అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జయ జయ బజరంగని గొంతెత్తి పాడాల, కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జయ శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. ఇది నేను రాసింది. ఇది రాహుల్ సుప్రీజన్ గారు పాడారు అప్పుడు. సో ఆ టైంలో నేను ఎక్స్పోజ్ అవుతున్నా బాగా అనుకున్నా. 17 ఆ టైంలో కొద్దిగా సోషల్ మీడియా అంతా తక్కువనే ఉంది, బట్ నేను దానికి కాలేకపోయినా. ఇప్పటికీ శ్రీరామనవమి జరిగిన ఇలాంటి అకేషన్స్ ఏమైనా జరిగితే మన హిందూయిజంకి సంబంధించి ఈ పాట డెఫినెట్గా ఉంటుంది. నేను ప్రౌడ్గా ఫీల్ అయితే ఇది నా పాటే అని. అట్లా ఏడిపిస్తాను, నవ్విస్తాను, అన్ని రకాల పాటలు. అప్కమింగ్ ఏమైనా బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు గడ్డం రాజు చనిపోయింది కదా, అతని లైఫ్ స్టోరీ మీద ఒక సాంగ్ చేస్తున్నా. అంటే అందులో ఎవరు విలన్ చేస్తున్నారు, ఎవరు హీరోని చేస్తున్నారు, అది చెప్పండి ముందు. అదొక ట్విస్ట్ ఇరుక్కు కాబట్టి. ఈ మధ్యలో కొన్ని వచ్చినాయి. నేను మాత్రం ఎవరిని విలన్ చేయదలుచుకోలేదు, బట్ ఆయన తీసుకున్న డిసిషన్ 100% తప్పు. కాబట్టి ఒక తల్లి బాధపడితే ఎలా ఉంటుంది, ఒక తల్లి బాధపడుతూ దేవుణ్ణి విమర్శిస్తే ఎలా ఉంటుంది. దేవుడి మీన్స్ ఒక శివుడు ఇచ్చిన ప్రాణాన్ని, శివుడే ఒక తల్లి అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా ఒక ప్రాణాన్ని ఎలా తీస్తావు? యాక్చువల్గా దేవుడు ప్రాణాలు తీయడు, చుట్టుపక్కల ఉన్న జనాలే వాళ్ళ మాటలతో ప్రాణాలు తీస్తారు. బట్ ఆ తల్లిని బాధ తను లైక్ శివుడితో షేర్ చేసుకుంటుంది అన్నట్టుగా కాన్సెప్ట్. మరి ఎవరు అందులో పాత్ర పోషణ? సస్పెన్స్. మీరేనా? అది సెట్ కాదు. అంటే రాజు లాంటి ఆహార్యం ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది. ఆయన సర్చింగ్ అనమాట. లేకపోతే ఆయన చనిపోయిన ఇన్ని రోజులు ఇప్పుడు తీసేవాళ్ళము. అయిపోయింది, వర్క్స్ అన్నీ అయిపోయినాం, క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ కొద్దిగా ఫైనల్ అయిపోయినట్టే. అంటే అంత 4 హెడ్ అదే హైట్, అదే హైట్ తో ఓకే, రింగుల జుట్టు సర్చ్ చేస్తున్నదే. దొరుకుతారు. అదొకటి అయిపోయింది. తర్వాత ఇంకా షెడ్యూల్ అయితే కొద్దిగా మంచిగా ఉంది. హ్యాపీ వీళ్ళకు వాళ్ళకు అయ్యప్ప సాంగ్స్. ఫస్ట్ టైం అయ్యప్ప సాంగ్స్ కూడా రాసిన నేను. అసలు ఎప్పుడు రాయాలి అయ్యప్ప సాంగ్ ఒక్కటి ప్లీజ్. ఓకే, అయ్యప్ప పాట ఒకటి కాబట్టి మనం పాటనే పాడదాం మనం. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. నా దగ్గర 2 years నుంచి ఎందుకు ఆగింది నాకు తెలియదు. ఇది ఒక హిట్ పాట. హిట్ పాట ఎవరికి ఇస్తానని ఎవరు తీసుకోవాలి. డమ్మీ పాట ఇస్తే అందరు తీసుకున్నారు. అంటే మెలోడీ ఉంది, ప్యూర్ మెలోడీలా ఉంటుంది అన్నమాట. సో చివరికి అది మనకే దక్కింది. సో నా ఛానల్ లేదు ప్రజెంట్, నేను ఛానల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. శివుడికి ఇంకా ఘోరమైన లైక్ దోస్తులం మేము కాబట్టి ఆయనతోనే సాంగ్ చేద్దాం అనుకున్నా, బట్ అయ్యప్ప సాంగ్తో అయిద్దేమో. ఎట్లా వచ్చినావో మా ఇంటికి నువ్వు స్వామి అయ్యప్ప, ఎట్లా వచ్చినావో మా ఇంటికి, ఎట్లా మెచ్చినావో నా పూజని నువ్వు అయ్యా అయ్యప్ప, ఎట్లా మెచ్చినావో నా పూజని, ఏ స్థాయి లేదు అర్హత లేదు అయ్యా అయ్యప్ప, ఏ స్థాయి లేదు అర్హత లేదు అయ్యా అయ్యప్ప, ఈ మలినం వట్టిన పాపపు దేహములోకి నువ్వు వస్తివా, ఎట్లా వచ్చినావో ఎట్లా మెచ్చినావో, ఎట్లా వచ్చినావో నా ఇంటికి నువ్వు స్వామి అయ్యప్ప, ఎట్లా వచ్చినావో నా ఇంటికి, ఎట్లా మెచ్చినావో నా పూజని నువ్వు అయ్యా అయ్యప్ప, ఎట్లా మెచ్చినావో నా పూజని, నీ మాల నా ఒంటి మీద, నీ మాటలు నా పెదవి నిండా, కొండనెక్కి వస్తున్నానయ్యా శబరిగిరి సాదుకోవయ్యా, ఎన్ని తప్పులు వేసినా గాని, ఎన్ని తప్పులు వేసినా గాని నన్ను నువ్వు మన్నించవయ్యా, కన్న తల్లిలా ఆదుకోవయ్యా, ఎట్లా వచ్చినావో ఎట్లా మెచ్చినావో, ఎట్లా వచ్చినావో నా ఇంటికి నువ్వు స్వామి అయ్యప్ప, ఎట్లా వచ్చినావో నా ఇంటికి, ఎట్లా మెచ్చినావో నా పూజని నువ్వు అయ్యా అయ్యప్ప, ఎట్లా మెచ్చినావో నా పూజని. అసలు మీరు చాలా బాగా పాడుతున్నారు, దేవుడి పాటలు అయితే ఇంకా బాగా పాడుతున్నారు తెలుసా. మీరు సక్సెస్ అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, మీరు ఒక డివోటీ కాబట్టి మీరు కూడా శివయ్యకి మేబీ మీకంటూ కొన్ని టర్మ్స్ ఇవన్నీ పెట్టుకొని దీని మీద ముందుకెళ్తున్నారేమో, అందుకే యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ అనిపిస్తుంది నాకు.
తెలియదు ఇక బాగా ఏమంటారు ఈశ్వరేచ్ఛ. ఇప్పుడు ఆయన వదిలిస్తున్న క్రెడిట్. నిజంగా చాలా మంది నమ్మరు, కానీ నమ్మిన తర్వాత బై రిజల్ట్ వేరే ఉంటుంది. మనమే ఇక్కడ మతాన్ని కానీ లేకపోతే వేరే ఇది కానీ ఇది చేయట్లే, బట్ నాకు అది మీలో కనిపిస్తుంది. ఏడిపించే వాళ్ళను ఏడిపిస్తావంట, నవ్వించే వాళ్ళను నవ్విస్తావంట, ఏడిపించే వాళ్ళను ఏడిపిస్తావంట, నవ్వించే వాళ్ళను నవ్విస్తావంట, నీకు మనసెట్లా వచ్చిందిరా ఓ శివుడా, నీకు మనసెట్లా వచ్చిందిరా ఓ శివుడా, ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా, అర్థం కాని జీవితాలను చేశావు, అడ్డమైన రాత తల మీద రాశావు, అన్ని తెలిసి నాతో ఆడుకుంటావు, ఏమి తెలియని నన్ను ఏడిపిస్తావు, అన్ని తెలియని నాతో ఆడుకుంటావు, ఏమి తెలియని నన్ను ఏడిపిస్తావు, నీకు మనసెట్లా వచ్చిందిరా ఓ శివుడా, ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా. ఇది కూడా చాలా బాగుంది. జనరల్గా చాలా మీరు దేవుడి సాంగ్స్ ఎక్కువ వింటుంటారా కార్లో కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు? వేరే డీజే సాంగ్స్ వింటుంటారు? డీజే సాంగ్స్ ఓకే. యాక్చువల్గా నేను ఏవాడు లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా అడుగుదాం అనుకున్నా. రఘుకుల తిలక సాంగ్ ఉంది కదా, నేను ట్రావెల్ స్టార్ట్ చేసినంటే నాకు ఆ పాటే కావాలి, ఆ పాట అయితేనే నేను ఎక్కుతా. అవునా? అంటే లైక్ అంతా స్టిక్ అయిపోయినారు. లేదు అంటే డివోషన్, ఇప్పుడు అయ్యప్ప సాంగ్స్ కూడా ఆ వైబ్ అంతే. ఇక అలా డే స్టార్ట్ చేసామంటే ఇంకా అది మనం ఎవరు ఆపలేరు, ఇంకా మాటలు తుట్టలాగా. మేబీ నేను రఘుకుల తిలక్ అలాంటి సాంగ్ ఏదైతే ఉందో అట్లాంటిది మేబీ మీ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ముందు ముందు మీ ప్రాజెక్టులలో రావాలని. అంతే మాకు వైబ్ సేమ్ ఎట్ ది సేమ్ టైం లిరిక్ వైబ్ అన్ని. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఓకే మనం ఇట్లా రాస్తే ఇదే ఫీల్ ఉన్నది, మనం కూడా డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న ఆలోచన నాకు కూడా ఉంది. అంటే లైక్ అంటే రాస్తున్నా బట్ అంత తెలియదు అనమాట. ఎంతసేపు ఒక ముద్ర పడిపోయింది అనుకో, లైక్ మీరు ఇదే అని జనాలు కూడా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ అవే ఆ టైప్ ఆఫ్ పాటలే చూస్తున్నా. నాకు కూడా హీరోయిన్ పెట్టుకుని ఎగరాలని కానీ కోరికలు అదే ఉన్నాయి. అరే నేను ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. క్రష్ ఎవరు ఫోక్ ఇండస్ట్రీలో? ఎవరు లేరండి, ఎవరు లేరు. చెప్తే మళ్ళీ వివాదాస్పదమైన తమ్నెల్ వేస్తారు. అసలే ఇంటర్వ్యూ లేదు, అసలు వివాదాస్పదమైన తమ్నెల్ వేయను నేను. మాకు ఇంటర్వ్యూల గురించి తెలుసు, తమ్నెల్ల గురించి తెలుసు. నా విమర్శలు ఎదుర్కొనే సిచ్యువేషన్ లేదు. కానీ ఇంకొక డౌట్ కూడా, లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పటి వరకు అంటే మీరు ఇందాక లవ్ క్వశ్చన్ అడిగినని చెప్పారు కదా, ఇప్పటి వరకు కూడా ఎవరికి మీరు స్టిక్ ఆన్ అవ్వకపోవడానికి? ఎందుకు లేరు మేడం, మస్తు మంది ప్రపోజ్ చేస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లలో. అంటారా? చెల్లిపో ఏమనను, చెల్లమ్మ అంటారా? చెల్లమ్మ కూడా అనను, చెలియా అంటారా? పోనీ అలా కూడా ఏమనను, ఏమంటారు? ఏదో అట్లా చాట్ చేస్తాం. అంటే అక్కడ నుంచి రెస్పాన్స్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకో, నేను అలానే రియాక్ట్ అవుతా, ప్రొఫైల్ చెక్ చేసి అట్లా ఉంటాను. ఫాలోవర్స్ ఉంటారు, మరి అంత గలీజ్ వ్యక్తిని చెడ్డ వ్యక్తిని ఏం కాదు. క్యారెక్టర్ అందులో 3 ఆప్షన్, చెలియా అంటారా, చెల్లి అంటారా, చెల్లి దొబ్బే అంటారా? 3 అన్నాను అందులో. చెల్లి ఎవరినైతే అనాలో చెల్లెనే అంటాం, చెల్లి దొబ్బే అనే వాళ్ళ చెల్లి దొబ్బే అని అంటాం, హాయ్ హలో అని అంటే హాయ్. పెళ్లి చూపులు పెట్టే చేసుకున్నారా? ఫోన్ కాల్ పెళ్లి చూపులు ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, షేర్ చేయండి మాకు. పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో? ఏమంటారు, నా దాంట్లో అంత గొప్ప ఏం అనిపించలేదు, చూడగానే నచ్చింది. వచ్చాడా తోడికి? వచ్చావు కదా పెళ్లి చూపులు రాలే? ఓకే డన్. అరే ఓకే, అరే రాలేదు దుర్మార్గుడు, రాలేదు. అంటే ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అప్పుడు బాగానే అనిపించింది అండి. అంటే ఇప్పుడు బాగాలేదా? ఇప్పుడు కూడా చాలా బాగుంది. లేదు, సింగిల్ లైఫ్ బెటరా మింగిల్ లైఫ్ బెటరా? ఇది ఒకటి లాస్ట్ క్వశ్చన్. ఇంకా సింగిల్ లైఫ్ బెటర్. ఫుల్ క్లారిటీ ఇచ్చేసారనమాట. బట్ తోడు లేని బతకలేరు కాబట్టి ఉండాలి, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి. బట్ కళాకారులు ఆర్టిస్టులు అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా పిల్లనివ్వరు. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, పిల్లనివ్వరు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా 100 సార్లు ఆలోచిస్తాడు, అసలు ఏం సంపాదిస్తుండడు, ఏం చేస్తున్నాడు, ఇదేం కథ అని. అంత తొందర ట్రస్ట్ చేయరు. ఇంకొందరు డబ్బులు ఉంటాయని చేసుకొని అపోహపోయే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా కరెక్ట్. వన్ ఆఫ్ ద పాయింట్ ఇది కూడా ఆలోచించాలి. తీరా ఆడొచ్చాక ఏం లేదు నాన్న ఇక్కడ మీరు అనుకున్నంత అన్న తర్వాత గుండె గుబేలో అయిపోయి. అంటే మన ఫేమ్ ని చూస్తారు, ఫేమ్ చూస్తారు. అంటే మా పార్ట్నర్ అని చెప్పట్లేదు, లేదు జనరల్ టాపిక్ ఇది. సో హ్యాపీ అండి. మొత్తం మీద త్వరలో నా ఛానల్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా, అండ్ మంచి మంచి పాటలతో అయితే రాబోతున్నా. అండ్ కష్టపడిన నా ఫీల్డ్ ఇంతవరకు అయితే నా జర్నీ అంటే
ఇట్లా ఈ కష్ట సుఖాలన్నీ పంచుకున్నా. బట్ నేను అంత ఎమోషనల్గా అయ్యే పర్సన్ అయితే ప్రజెంట్ లేదు. అలాంటి డిసిజన్స్ కూడా తీసుకోవద్దు అందరికీ నేను చెప్పేది అదే. లైక్ ముఖ్యంగా ఆర్టిస్ట్ మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ కళారంగంలో ఎవరున్న వాళ్ళకైతే నేను ఒకటే మాట చెప్తా, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని మనం వచ్చిన లక్ష్యం మర్చిపోయి ఏదేదో అయిపోయి ఏదేదో రాంగ్ డిసిజన్ తీసుకోవడం వల్ల కానీ మన కెరియర్ని మనం నాశనం చేసుకోవడం అండ్ ఇంకేమన్నా వాళ్ళు చేసిన తప్పులకు కాలాన్ని కెరియర్ని కానీ మన కళారంగాన్ని కూడా నిందించే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఎఫెక్ట్. సో నేనేమంటే ఫస్ట్ మన తప్పులు ఏందో తెలుసుకోవాలి. కళారంగంలో అసలు మనం ఏం మిస్టేక్ చేస్తే మనం సక్సెస్ కాలేదు. కళమ తల్లి వాళ్ళు అందరూ అయితే బతుకుతున్నారు కదా. సో ఆ ఫీల్డ్ని కొద్దిగా మనం దృష్టిలో పెట్టుకొని ఎంత కఠినమైన నిర్ణయాలైనా ఏమైనా తప్పులు జరుగుతాయి సహజం. నేను కూడా శుద్ధపూసనని చెప్పట్లేదు, నా వ్యక్తిగతంలో తప్పులు జరుగుతాయి. వాటి నుంచి నేర్చుకోవాలి తప్పితే దాని నుంచి ఇంకా లోపలికి డోర్లు మూసేసుకోకూడదు. అది చాలా మంది అట్లా ఉన్నారు. సో వాళ్ళందరికైతే నా లైఫ్ స్టోరీ అయితే నేను ఏమనుకుంటాను, ఇంత దూరం వచ్చిందంటే మనం ఇది చెప్పాల్సింది ఏదో ఉంది సొసైటీకి, ఇంటర్వ్యూ ద్వారా ఏదో మెసేజ్ వెళ్తుందనే నేను రుద్రాన్ని పట్టుకొని వచ్చిన. అది మ్యాటర్. కానీ రుద్ర మాట్లాడలేక మీరు మాట్లాడారు. నా మాటే శాసనం. ఆయన వెనకాల ఫాలో అవుతుంటారు అనమాట. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా చెప్పాల్సిన పాయింట్స్ మాకున్నాయా? ఏమున్నాయి అండ్ నాకు ఒక్కటి అనిపించింది లాస్ట్ మంత్. నాకు ఏమనిపించింది అంటే మాకు ఫాదర్ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అనిపించింది. కానీ మీరు మొండిరాయి కదా, మీకెందుకు ఆ ఫీలింగ్స్? ఆ ఫీలింగ్ ఉందా ఇంకా బండరాయికి? ఇప్పుడు ఇంత గొప్ప గౌరవాన్ని ఎవరికి అంకితం చేయాలి? మా డాడీ ఉంటే అరే నా కొడుకురా పోయి సంపాదించిండు ఏ అని అది వేసుకుంటుండే, చెప్పేసి ఇట్లా అనుకోకపోతుండే అనుకుంటుండే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరున్నా మన సొంతంగా మన ఫ్యామిలీ ఇప్పుడు నేను అవి ఫేస్ చేసిన కాబట్టి లైక్ ఫాదర్ లేకపోతే సొసైటీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మీరు అన్నారు కదా. పెద్ద ఏముంది నా ఏజ్ ఒక 31 ఇప్పుడు ప్రజెంట్ అయినా. ఇంత బిఫోరే నా పాటలు అట్లా ఉన్నాయంటే నేను ఎంత పెయిన్ అవన్నీ నేను షేర్ చేసుకున్నాను, అన్ని చూసిన నా వల్ల నేను నేర్చుకున్నా కాబట్టి సొసైటీలో కూడా. అందుకే మీరు డబ్బు ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా, అనాథగా పుట్టినా పర్లేదు, అంత ఒక స్ట్రాంగ్ వెపన్ లాగా తయారైపోయి మీకంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోండి. అంతే, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మంచి పొజిషన్లో ఉంటే అంత డెఫినెట్గా మీకు చేయగొడతారు, మీ దగ్గరకు వస్తారు, దాన్ని మీరు రప్పించుకోండి అని నేను మాట్లాడుతాను. ఎందుకంటే నేను అవి భరించిన కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఈరోజు నా దగ్గరకు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఉండగలరు, భోజనం చేయగలరు, 10 మందికి నేను హెల్ప్ చేయగలరు. అంటే నాకు ఉన్న దాంట్లో కష్ట సుఖాలు కూడా పంచుకొని షేర్ చేసుకునేంత ధైర్యం ఇంత నాకు ఈ వయసులో ఎలా వచ్చి ఉంటుంది, అవన్నీ చూసి దాటుకొని వచ్చాను కాబట్టి. సో మన లక్ష్యం ఏదైతే ఉందో చెత్త విషయాలకి మనం అయిపోయి దాన్ని డిస్టర్బ్ చేసుకొని కూడా ఎవరు ఉండొద్దు, నేను అదే కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నాకు అనిపించింది లవ్ యూ నాన్న. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చెప్తున్నా లవ్ యూ నాన్న, ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఎక్కడ కూడా నేను చెప్పాను. మా నాన్న టాపిక్ కూడా తీయాలి మీరు చూసుంటే. అంటే నాకు అనిపించింది నేను గ్రేట్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అంటే ఈ పొజిషన్ వరకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఏదో ఇంకా నా సొంత వాళ్ళు ఉంటుంటే ది క్రెడిట్ గోస్ టు అని అనుకునే వాళ్ళు కదా. నాకు అలా చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరు లేరు మా వాళ్ళు అని. అంటే మన ఫ్యామిలీ అని ఇది నా ఓన్ క్రియేట్, నా చుట్టూ ఉన్న ప్రపంచం కానీ బంధాలు బంధుత్వాలు అన్నీ కానీ నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చినవి. నా అంతలో నేను క్రియేట్ చేసుకున్నా. ఫ్యాన్ బేస్ కానీ అభిమానులు లైక్ ఎవరైనా రిలేషన్స్, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేను క్రియేట్ చేసుకుంటా. అంటే నేను కావాలనుకుంటే నా లైఫ్లోకి వచ్చిన బంధాలు దేవుడు నాకేం సలహా ఇయ్యలే, నేను క్రియేట్ చేసుకున్న బట్టి అందరు వచ్చారు. కాబట్టి అందరూ నా అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ నేను కూడా ఒక్కొక్కసారి ఏమైనా మిస్టేక్ చేసినా కూడా అంత మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కాకపోతే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు నాన్న లేరని ఫీల్ అవుతున్నారు, కానీ మీరు రాసే ప్రతి అక్షరంలోనూ మీకు ప్రతిదీ డెడికేటెడ్ టు ఫాదరే. ఈ ప్రోడక్ట్ ఎక్కడిది? ఆ ప్రోడక్టే. సో అదే సేమ్. ఇంకా కొన్ని మనం ఉంటే చూసుకుంటాం, లేకపోయినా కానీ ఇలా చూసుకుంటాం. సో అలా మీరు మోటివ్ అవ్వాలి. మళ్ళీ మీరు ఎమోషనల్ అయ్యారనుకో మళ్ళీ ఇంకో పాట వస్తుంది, ఎమోషనల్ పాట, బాధపడ్డ పాట అదేనా బాధ. ఇప్పుడు ఒకటి ఉంటుంది రీల్, వాడు ఏడ్చినా తింటాడు, పడుకున్నా తింటాడు, పక్కడు తింటున్నా తింటాడు. అలాగా మీకు కూడా ఒక ఎమోషన్ ఉంది. మీ వీక్నెస్ నాకు అర్థమైపోయింది, అది ఎండింగ్లో అర్థమైపోవడం వల్ల పాపం హట్ అవుతున్నా. ముందే ఏడ్చుంటే బాగుండేది. పర్లేదు ఇక అన్ని మన మంచిగా. చాలా హ్యాపీ మేడం, మీరు మీ ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. లేదు నాకు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కావాలి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే మీరు చాలా మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్, జీవితం తెలిసిన వ్యక్తి కాబట్టి మనం జనరల్గా ఐ థింక్ 1 month నుంచి మేబీ కాల్ మాట్లాడుతున్నాం ఇంటర్వ్యూ రిలేటెడ్. ఆఫ్టర్ 1.5 hour కాన్వర్జేషన్ తర్వాత మీరు మీ ఫీడ్బ్యాక్ ఏంటి నా గురించి? సరదాగా ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుకున్నట్టు అనిపించింది ఇంటర్వ్యూ తప్ప నాకు ఏదో బాగా ప్రిపేర్ అయ్యి
పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ వస్తున్నాను జాగ్రత్తగా క్వశ్చన్లు అడగాలి అన్నట్టుగానైతే నాకు అనిపించలేదు, బట్ ఫ్రెండ్లీగా చేసినట్టు బట్ అనిపించింది. నేను అడగాల్సిన అడిగేసాగా. అన్నీ అడిగేశారు, కొన్ని విషయాలు కూడా బయట పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? మరి ఇంకా ప్రిపేర్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? నేను ప్రిపేర్ అయ్యానా లేదని నా మొహాన్ని నేను రాసి పెట్టిందా? కానీ లేదు చాలా మీ ఇంటర్వ్యూస్ కూడా నేను అన్నీ చూస్తూ ఉంటాను. నేను అందరికి చెప్పొచ్చా తన ఇంటర్వ్యూ అంటే అవునా ఓకే డన్. ఓకే, ప్లస్ టీవీకి చాలా థ్యాంక్ యూ. తాటి చెట్టు కింద, ఈత చెట్టు కింద, ఏప చెట్టు కింద, మర్రి చెట్టు కింద, చింత చెట్టు కింద, చెట్టు కింద పుట్ట గడ్డ మీద శివ ముగుతున్నవే బాల ఎల్లమ్మ. ఏమి కావాలే ఎల్లమ్మ, నీకేమి కావాలే ఎల్లమ్మ, ఏమి కావాలే ఎల్లమ్మ, నీకేమి కావాలే ఎల్లమ్మ. కట్లపాముతోని కడియాలు కావాలా, జర్రిపోతులతోని జడకొప్పు కావాలా, నల్ల నాగులతోని నడికట్టు కావాలా, నాగుపాములతోని నాట్యాలు కావాలా, నాగుపాములతోని నాట్యాలు కావాలా, తాసుపాములతోని పూసలే కావాలి, కోడెనాగుల తుంగుటు ఇయ్యాల కావాలి, కండ్లకు కర్రెడ్డి కాటుక పెట్టిన ఎల్లవు ఎల్లవు ఎల్లి ఎల్లమ్మ. ఏమి కావాలే ఎల్లమ్మ, నీకేమి కావాలే ఎల్లమ్మ, ఏమి కావాలే ఎల్లమ్మ, నీకేమి కావాలే మాయమ్మ. వావ్. సింగర్ లక్ష్మి పాడింది పాట, అతి త్వరలోనే తీసుకొస్తున్నాం. అయితే ఇది నిజంగా సూపర్ డూపర్ హిట్ అయితే దీన్ని యాక్చువల్గా ఈ బోనాలకు రిలీజ్ కావాల్సింది, ప్రొడక్షన్ ప్రాబ్లం వల్ల ఆపినాం. అది డిలే అయిపోయింది. మేబీ సంక్రాంతి చాలా అద్భుతంగా వచ్చింది. అవును నిజంగా లిరిక్ చాలా బాగుంది, బాగుంటుంది. చాలా బాగుంది. ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది. దేవుడు కాదనుకుంటున్నాను. అంటే నా ఇంటర్వ్యూలో పాడిరని కాదు, జనరల్ గా దాంట్లో అంత డెప్త్ ఉంది 1 year ఇప్పుడు మొన్న యాక్చువల్లీ ప్రొడక్షన్ ప్రాబ్లం వల్లనే ఆపినాం. దీన్ని ఇంకా గ్రేట్ గా ప్రజెంటేషన్ చేసి మనం హిట్ చేయాలని మేము కామన్ ఇద్దరం. సో డెఫినెట్ గా లక్ష్మీపురం పాపం అనే భాగ్యవతను మాట్లాడుతున్నా. సడన్ గా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. పాపమనే. థ్యాంక్ యూ.